ఫస్ట్ మా ముందు ఆల్బమ్స్ పెట్టేవాళ్ళు, ఒక 4-5 ఆల్బమ్స్ ఉంటాయి ఇంత లావున. మనకు నచ్చిన వాటి కింద నంబర్లు ఉండేవి, అవన్నీ నోట్ చేసుకుని ఫోటోగ్రాఫర్కి చెప్పి ఆ ల్యాబ్కి పంపిస్తే పెద్ద సైజు 12/18 కానీ 18/20 కానీ ఆ సైజులో పెద్ద ఫోటోలు కడిగి మనకి కాపీ ఇచ్చేవాళ్ళు. క్వాలిటీ లాస్ అయింది చాలా క్రిటికల్ కదా అప్పట్లో. అంటే క్వాలిటీ అంటే ఇవాళ మనకి 4K 8K 12K ఎక్స్పెక్టేషన్ మాన్యువల్ నుంచి చూసేదానికి డిజిటల్ కి రావడంతో అరే చాలా బాగుంది అనిపించేది. ఆ పోస్టర్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంకా అదే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు అనిల్ బాన్ వాళ్ళు కూడా. మీరు ఏమైనా చేయండి, హాలీవుడ్ సినిమా పోస్టర్ లా ఉండాలి, మీరు ఏదో పడి తెలిస్తే తీసుకోండి. చక్రం లోగో, ఓయి లోగో ఒకటి, ప్రయాణం లోగో నాకు బాగా గుర్తు, యాత్ర ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లోగోస్ యాత్ర. కాస్ట్లీయెస్ట్ ఫోటోషూట్లు అలాంటివన్నీ ఉంటాయి. కొంచెం మంచి చూడండి, ముగ్గురు స్టార్స్ కదా. నేను ఆ రోజు కొంచెం ఏదో డిలే అయ్యి 10 నిమిషాలు లేట్కి వెళ్ళా షూట్ కి. ఈ టైం కారా వచ్చేది, అమ్మ మీ గురించి 10 లక్షలు ఖర్చు పెట్టి ఇదంతా పెట్టించిన ఓ 10 లక్షలు అయిందా. సరే, ఎన్టీఆర్ గారి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ సినిమాలు అంటే బృందావనం అండ్ ఓసర్వేల్. ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు ఇల్లు ఏదైతుందో ఇంటికి తీసుకెళ్లి చూపించారు సెట్. బొమ్మరిల్లు ఒకటి, లేకపోతే కొత్త బంగారు లోకం, అందాల రాక్షసి, సీతం వాకిట్ల సినిమాలు చెట్టు, మహేష్ బాబు గారు జాంకే తింటా ఒకటి ఉంటది, బండి తోస్తా ఉంటది. చాలా సింపుల్. ఒక మల్టీ స్టార్ సినిమా పెద్ద స్టార్స్ వచ్చేటప్పుడు ఈ ఇండస్ట్రీలో తీరి అసలు అలా ఇమాజినే చేయరు ఆ స్టీల్స్. వెంకటేష్ గారితో ఎవరన్నా మల్టీ స్టార్ చేస్తే అసలు వెంకటేష్ గారు చాలా కంఫర్టబుల్ హీరో. ఆయన శృతి హాసన్ గారు ఏదో కేసు పెట్టారు, ఎస్ఐ ఎవరో కాల్ చేశారు, ఇట్లా ఒకసారి రండి కలవాలి అన్నారు. అసలు ఏం మనకు మ్యాటర్ తెలీదు. వెళ్తే వాళ్ళు స్టిల్స్ లీక్ అయినాయి, ఆవిడ కేసు పెట్టింది, మీరే లీక్ చేశారంట కదా. వన్ ఆఫ్ ది మోస్ట్ వైరల్ ట్వీట్ ఏంటంటే అది ఏఐలో జనరేట్ చేసిన పోస్టర్. చేస్తాం, అది వాడలేదు అనట్లేదు. సో ఇప్పుడు ఫౌజీ పోస్టర్ అదర్ లాంగ్వేజ్ డిజైనర్స్ ని ఎక్కువ ఎంగేజ్ చేస్తున్నారు, వాళ్ళు డిఫెండ్ చేస్తారు మోస్ట్లీ. పెద్ద హీరోల సినిమా పోస్టర్స్ లో ఇన్నోవేషన్ అంతకంతకే తగ్గిపోతుందని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇది కరెక్ట్ వర్కౌట్ అయిపోద్ది అట్లా ఉంటది. బట్ అంటే ఇక అది అట్లా వెళ్ళిపోవడమే అంతే. ఒక ఈగో ఇష్యూస్ వచ్చి ఏమన్నా ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ లో? నేను చిరంజీవి మాట్లాడుతున్నానంటే, నేను చిరంజీవి గారు స్పెషల్ గా అంటే రేస్ గుర్రం ఫోటోషూట్ ఒకటి చాలా ఎక్సైటింగ్ చేస్తాను. అల్లు అర్జున్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా నేను ఒక్కడిని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, సమంత గారు రెస్పాండ్ అయ్యి చాలా రిగ్రెసివ్ పోస్టర్ అని పెట్టారు. రిగ్రెసివ్ పోస్టర్. ఒక సినిమా పబ్లిసిటీ అనేది స్టార్ట్ అయ్యేది పోస్టర్ తోనే. ఆ పోస్టర్ వాల్ పోస్టర్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పోస్టర్స్ దాకా చాలా చేంజెస్ వచ్చినాయి. సినిమా పబ్లిసిటీలో ఈ పోస్టర్ అనే దాని యొక్క రోల్ ఎలా మారుతుంది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా మారుతుంది అని చెప్పడానికి మనతో ఈరోజు టాలీవుడ్స్ నెంబర్ 1 పోస్టర్ డిజైనర్స్ అనిల్ బాను ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదు. హాయ్ సార్. హలో అండి. సో ఇండస్ట్రీకి వచ్చి అరౌండ్ 25 years అయిపోతుందేమో మీరు? నెక్స్ట్ ఇయర్ 25 years. సో ఏంటి సార్, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంట్రెస్టింగ్ జర్నీ మీది. ఏంటంటే మీరు వచ్చేటప్పటికి డిజిటల్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక డ్రాస్టిక్ చేంజ్ అంటే ఏఐ వచ్చేసింది. సో ఏంటి ఈ జర్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు కొత్త నేర్చుకుంటూ పని స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా నేర్చుకుంటూ కొత్త ఎక్స్ప్లోర్ చేస్తూ అడాప్ట్ చేసుకుంటూ, అంటే ఇక ఈ లెర్నింగ్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలేమో అనిపిస్తుంది. అంటే యూజువల్లీ ప్రతి ప్రొఫెషన్లోని ఒక 25 years జర్నీ అంటే ఆ తర్వాత కొద్దిగా రిలాక్సేషన్ పీరియడ్, లర్నింగ్ అంటే కూడా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయ్యే పీరియడ్. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా డ్రాస్టిక్ డ్రిఫ్ట్. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అండి యాక్చువల్లీ కొంచెం మాన్యువల్ పోస్టర్స్ మాన్యువల్గా చేసే టైం నుంచి ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్స్ వాడడము, డిజిటల్ కెమెరా అనేది రావడం. అప్పటి వరకు మాన్యువల్గా తీసి రీల్స్ కడిగించి ఫోటో లేపించి అట్లా చేసేవాళ్ళు కదా పోస్టర్ చేయాలంటే. సో మేము వచ్చే టైంకి డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. అంటే దానికంటే ముందు స్కానింగ్ వచ్చింది. అంటే ఫొటోస్ ఫస్ట్ స్కానింగ్ చేయించుకుని డిజిటైజ్ చేసుకుని ఆ డిజిటల్ వర్షన్ మేము ఫోటోషాప్లో వాటిని వర్క్ చేసుకుని చేసేవాళ్ళం. మాన్యువల్ నుంచి అదొక షిఫ్ట్. ఆ తర్వాత మేము అలా పనిచేస్తుండగానే మేము స్టార్ట్ చేసిన ఒక 1-2 yearsలో డిజిటల్ కెమెరా వచ్చింది. సో డిజిటల్ కెమెరా అనేటప్పటికి ఆ స్కానింగ్ అనేది టోటలీ రూల్ అవుట్ అయిపోయింది. ఇంకా అవసరం లేకుండా డైరెక్ట్ ఫోటో మనకి డిజిటల్ ఫైల్ రావడం, దాన్ని మనం ప్రాసెస్ చేసుకుని పని చేసుకోవడం, అక్కడి నుంచి డైరెక్ట్ డిజిటల్ ఫైలే పంపించడం, అట్లా అయింది. అలా కొన్నాళ్ళకి ఏమైందంటే ఈమెయిల్స్, వాట్సాప్ ఇవన్నీ వచ్చేసరికి ముందు మేము వెళ్ళి క్లయింట్కి ప్రింట్లు వేసి చూపించడం అయ్యేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఈమెయిల్ చేయడం లేకపోతే వాట్సాప్ పంపించడం చూసి అట్లా అదొక రెవల్యూషన్లా అనిపించింది.
ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఏఐ టెక్నాలజీ రావడం, ఏఐలో ఏంటంటే ఇక ప్రాంప్ట్ ఇవ్వగానే ఇమేజెస్ రావడం. అంటే సినిమా పోస్టర్ రాదులేండి, పోస్టరు దాని ఐడియా వరకు రాదు, కానీ బేసిక్ కాన్సెప్చువల్గా చిన్న ప్రీవ్యూస్ లాగా అయితే యూజ్ అవుతుంది. దాన్ని కంప్లీట్గా రిలయబుల్గా మనం పోస్టర్కి యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ చేసి అయితే వాడలేము. అదేంటంటే ఊరికే ఒక టూల్ లాగా, అడిషనల్ టూల్ లాగా యూజ్ అవుతుంది. సార్ ఈ స్కానింగ్ పద్ధతి ఉంది కదా ఫస్ట్‌లో అది చెప్పండి అసలు ఎంత అంటే ఫోటోస్ ఎలా స్కాన్ చేస్తారు? మామూలు ఫోటోస్ తీస్తాం మనం. దాన్ని స్కాన్ చేసి మళ్ళా మీరు డిజైన్ చేసుకొని మళ్ళా ప్రింట్ స్టేజ్‌లోకి ఇవ్వాలి కదా! అది క్వాలిటీ లాస్ అయింది చాలా క్రిటికల్ కదా అప్పట్లో. క్వాలిటీ లాస్ అనేది 100% ఉండేదండి. అంటే అప్పుడు మనకు అంటే మనం ఒక కొత్త సినిమా చేయడానికి ఒక 20,000 ఖర్చయ్యేది మనకప్పుడు. ఓకే. అంటే స్టిల్స్ మనం పిక్ చేసుకొని, ఒక 20 స్టిల్స్ పిక్ చేసుకొని, డిజైన్స్ పనికొచ్చేటివి. వాటిని స్కాన్ చేపియడానికి మనకు ఒక 10,000 అయ్యేది. మళ్ళీ ఆ డిజైన్స్ అన్నీ చేశాక ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి చూపియడానికి మళ్ళీ ఒక ప్రింట్స్ చేయడానికి ఒక 10,000 ఖర్చయ్యేది. సో 20,000 మినిమమ్ మనకు ఇనిషియల్‌గా ఖర్చయ్యేది. ఓకే. సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ వచ్చేస్తున్నాయి. మనకు పెట్టుబడి అనేది ఏం లేదు ఇప్పుడు యాక్చువల్లీ. అప్పుడు ఎంత ఉండదండి? 20,000 ఖర్చు అంటే అప్పుడు మీ రెమ్యూనరేషన్ ఎంత ఉండేది? ఇనిషియల్‌గా చేసినప్పుడు ఓ 50,000 ఫస్ట్ ఫిల్మ్ చేసింది. ఓకే. 50,000, 75,000, 1,00,000, 1,50,000 అలా. సో 20,000 దీనికి పెడితే ఇంకా 30,000తో మొత్తం ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ ఇయన్నీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ సినిమా మా ప్రొడ్యూసర్ గారితో ఇట్లా రెమ్యునరేషన్ గురించి మాట్లాడటానికి వెళ్తే ఆయన ఏంటి అంత అవుద్ది ఏంటంటే, సార్ ఇట్లా మాకు 20,000 ఖర్చు అవుతుంది సార్ అది ఇది అంటే, ఆయన ఇలా గాల్లో చూసి 25,000 మీకు స్కానింగ్లకి, 25,000 మీకు, 50,000 సరిపోద్ది అన్న. ఓకే సార్ అన్నాం. ఫస్ట్ అదే అనమాట మాది. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే సార్, మాకంటే ముందు అంటే మేము ఆ వర్క్ చేయలేదు, కానీ మాన్యువల్గా ఇప్పుడు మామూలుగా రీల్స్ ప్రకారం తీస్తారు కదా ఫోటోలు, అవును. రోజుకి రీల్స్ అని ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చేవాళ్ళు. సో ఆ ఫోటోగ్రాఫర్ రోజంతా ఒక రీల్లో లేకపోతే ఆ రోజుకి 2 రీల్స్ అయితే ఆ రీల్స్ కడిగించి అవి ఆల్బమ్లో స్టిక్ చేసేవాళ్ళు, చిన్న కాంటాక్ట్ షీట్ లాగా. అంటే చిన్నగా ఉంటాయి బొమ్మలు చూసుకోవడానికి. ఇప్పుడు మన కంటిన్యూటీ స్టిల్స్ అంటే ఆ మొత్తం ఆ రోల్లో ఉన్న 30 ప్లస్ ఆ రోజు 4 రోల్స్ తీస్తే 4 రోల్స్ మొత్తం కాంటాక్ట్ షీట్లు వేసి ప్రొడ్యూసర్ గారికి ఇస్తే వాళ్ళు చూసుకుని, అరే ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది అయ్యి మళ్ళీ ల్యాబ్కి చెప్తే వాళ్ళు అవి పెద్ద చేసి, ఏది మన పీపీ సైజ్ అంటారు కదా, 8x10 ఏదో ఉండేది, ఆ సైజ్ వేసి ప్రాపర్గా ఒక ఆల్బంలో డే వైజ్ అంటించేవాళ్ళు. సో మేము ఒకవేళ డిజైనర్ అనే అతను తర్వాత ఇప్పుడు మన పిలిచారు లేదా మేము వెళ్ళాము అప్రోచ్ అయ్యామంటే ఫస్ట్ మా ముందు ఆల్బమ్స్ పెట్టేవాళ్ళు. ఒక 4-5 ఆల్బమ్స్ ఉంటాయి ఇంత లావున. సో ప్రతి పేజు చూసుకుంటూ మనకు నచ్చిన వాటి కింద నంబర్లు ఉండేవి, అవన్నీ నోట్ చేసుకుని ఈ నంబర్లో ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేవాళ్ళం. ప్రొడ్యూసర్ గారికో డైరెక్టర్ గారికో ఎవరోళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఫోటోగ్రాఫర్కి చెప్పి ఆ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ పెద్ద ఫోటోలు, ఇప్పుడు మన A3 సైజ్ వస్తుంది కదా, A3 సైజు పెద్ద సైజు 12x18 కానీ 18x20 కానీ ఆ సైజులో పెద్ద ఫోటోలు కడిగి మనకి కాపీ ఇచ్చేవాళ్ళు. ఆ ఖర్చు మనది కాదు, అది ప్రొడ్యూసర్ గారిది. తర్వాత ఈ స్కానింగ్ చేయించాలి. ఇప్పుడు అంతకుముందు మేము లేనప్పుడు ఏంటంటే వాటిని డైరెక్ట్గా కట్ చేసి లేఅవుట్ వైట్ చార్ట్ మీద వేసి స్ప్రే చేసి బ్రష్లతో చేసి అలా చేసి ఇది డైరెక్ట్ స్కానింగ్కి పంపించేవాళ్ళు. పోస్టర్ అప్పుడు దాని నుంచి ప్లేట్స్ వేసి ప్రింట్ చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ వచ్చేసరికి మేము ఫోటోలే ముందు స్కానింగ్కి ఇవ్వాలి. సో అది ఎక్కడో ఉండేది, మన నారాయణగూడలో ఎక్కడ ఉండేది, లేజర్ డాట్ అని ఒకటి ఉండేది. వాళ్ళకి ఇస్తే వాళ్ళు 10 ఫోటోలు ఇస్తే 2 రోజులకి ఇచ్చేవాళ్ళు స్కానింగ్ చేసి. క్వాలిటీ లాస్ అంటే ఉండేది డెఫినెట్గా, అంటే కాకపోతే మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేది. అంటే క్వాలిటీ అంటే ఇవాళ మనకి 4K 8K 12K అంత అంటే అప్పుడు ఈ షిఫ్టే ఇట్ వాజ్ మేజర్. మాన్యువల్ నుంచి చూసేదానికి డిజిటల్కి రావడంతో అరే చాలా బాగుంది అనిపించేది. సో మనం ఆ స్కానింగ్స్ మళ్ళీ ఆ స్కాన్ అవ్వగానే అది మన పాకెట్ నుంచి పే చేయాల్సిందే స్కానింగ్. అది తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మేము వర్క్ చేసుకుని ఇవన్నీ A3 సైజు ప్రింట్అవుట్స్, అప్పుడు మన లేజర్ ప్రింటర్స్ వచ్చాయి, ప్రింటింగ్స్ వచ్చాయి కదా, డాల్విన్ ప్రింటర్స్ అని అట్లా ఏవో ఉండేవి, క్రాస్ రోడ్లో ఉండేవి ఇవన్నీ. బేసిక్గా డాల్విన్ ప్రింటర్స్, సూర్య డిజిటల్స్ అట్లా ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి A3 పేపర్స్ మీద, కార్డ్స్ మీద ప్రింట్ చేయించేవాళ్ళం. ఇంత సైజు A3 సైజు. అవి ఒక 30-40 అవుతాయి. అంటే మనం 30 డిజైన్లు చేసామంటే 30 ఒక బంచ్లా పట్టుకుని ఇక అవి పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరికి చూపించి వాళ్ళకి నచ్చినవి అన్నీ దాని మీద మార్కులు చేసుకుని, కరెక్షన్స్ ఉంటే దాని మీద రాసి, లేదు ఓకే అనుకున్నాయి ఓకే అని రాయించుకుని మళ్ళీ రీవర్క్ ఏమైనా ఉంటే చేసుకుని మళ్ళీ ఒక కాపీ ప్రింట్లు వేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి చూపించి ఇలా ఉండేది ప్రాసెస్. సో డిజైనింగ్ ఎంత పని ఉంటుందో తిరగడం. మా ఆఫీస్ స్టార్టింగ్లో పంజగుట్టలో ఉండేది. సో పంజగుట్ట టు
ఆర్టీసీ క్రాస్‌లో ఎవ్రీడే 2 ట్రిప్పుల్లా ఉండేది మాకు. ఓ బండేసుకొని ఓ బుర్రని పోయేవాళ్ళం, పని చేయించుకొని వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇక్కడి నుంచి ఫిల్మ్ నగర్ వచ్చేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం, మళ్ళీ ఇక అది టు అండ్ ఫ్రో మీరు నడుస్తూ ఇద్దరు ఉండేది. ఉంటాం కాబట్టి సరిపోయింది. ప్లస్ ఏంటంటే మేము పర్సనల్గానే కేర్ఫుల్గా కొంచెం, అంటే ఎవరో ఆఫీస్ బాయ్కి ఇచ్చి ప్రింట్లు తెప్పియడం, మళ్ళీ అదేదో లీక్ అయింది, ఏదో ఏదో జరిగింది, ఇట్లాంటివి జరగకుండా మేము చాలా జాగ్రత్తగా మేమే పర్సనల్గా వెళ్ళి చేయించుకునేవాళ్ళం అండి. ఫస్ట్ నుంచి కూడా చాలా కేర్ఫుల్గా ఉంటా ఉన్నాం. సో అది కొంచెం స్ట్రెస్ఫుల్ పని, అంటే కష్టం. డిజైనింగ్ అనేది కూర్చుని సిస్టమ్ మీద చేయడం ఒక కష్టం అయితే, దాని చుట్టూ జరిగే ప్రాసెస్ చాలా ఉండేది అనమాట. సో ఇవాళ రోజు చూస్తే ఏంటంటే ఫోటో కూడా వాట్సాప్లో ఫోటో మనకి ఇవాళ తీసిన మంచి ఫోటోలు పంపిండంటే ఫోటోగ్రాఫర్ సెలెక్ట్ చేసి వాళ్ళే వాట్సాప్లో పంపడం, డ్రైవ్ లింక్ పంపడం, అవి మేము డౌన్లోడ్ చేసుకుని డిజైన్ చేయడం. ఓకే డిజైన్ అయిపోయింది అనగానే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి వీళ్ళకి లేదా వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లను పోస్ట్ చేయడం, వాళ్ళు అక్కడే కరెక్షన్ చెప్పడం, కరెక్షన్ చేసి పెట్టేయడం, ఫైనలీ ఓకే అనగానే ఆ హెచ్డి ఫైల్స్ వాళ్ళకి పంపించేయడం, అంతా కూర్చుని దగ్గరే జరిగిపోతుంది. అంటే ఆ తిరిగే స్ట్రెస్ అయితే తగ్గిపోయింది. సో అనిల్ గారు, ఫస్ట్ ఒక సినిమా వచ్చినప్పుడు మీరు ప్యాలెట్, థీమ్, కలర్, లేకపోతే ఇదేంటిది, ఇవన్నీ ఎలా డిసైడ్ చేస్తారండి ఫస్ట్? డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాతనండి, ఆ స్టోరీలోకి నుంచి యాక్చువల్గా వచ్చేస్తుంది. అంటే అతను కొన్ని ఐడియాస్ తోటి వస్తాడు. కొంతమంది స్టోరీ చెప్పిన తర్వాత మాకు స్టోరీ చెప్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే లవ్ స్టోరీ లేకపోతే ఆ జానర్ బట్టి, సో దాని నుంచి డిసైడ్ అవుతాం, ఇలా వెళ్దాం అని. తను కొన్ని ఐడియా చెప్తాడు, మేము కొన్ని ఐడియా చెప్తాం. సో అక్కడి నుంచే. సో ఈ స్టోరీ అనేది ఎంత డీప్గా చెప్తారండి? సో కొంతమంది అంటే మొత్తం చెప్తారు, సీన్ టు సీన్ మొత్తం అన్ని సీన్లు చెప్తారు, 2-3 అవర్స్ రన్ టైం చెప్పేస్తారు. సో కొంతమంది ఏంటంటే ఓవరాల్గా పైన చెప్తారు, అంటే జానర్ ఏంటి అనేది పాయింట్లో చెప్తారు. సో అంతే. అంటే యూజువల్లీ పెద్ద సినిమాలు పైన చెప్తారా? పెద్ద సినిమాలు ఫుల్ చెప్తారండి, పెద్ద సినిమాలు ఫుల్ చెప్తారు. సో ఈ హీరో సెంట్రిక్ సినిమాల దగ్గర నుంచి పోస్టర్స్ అన్నీ అలా హీరో సెంట్రిక్ ఉండేవి. ఇప్పుడు మీరు వచ్చాక కొద్దిగా కాన్సెప్ట్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్ తీసుకొచ్చారు కదా. సో ఈ కాన్సెప్ట్ పోస్టర్స్ అనేవి మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, డైరెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? పర్టికులర్గా చెప్పలేమండి. ఈ టీం వర్క్ అంటే మేము ఎంత కాంట్రిబ్యూట్ చేద్దామన్నా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అట్నుంచి యాక్సెప్టెన్సీ లేనప్పుడు మనం ఏం చేయలేము. సో లక్కీగా వాళ్ళు కూడా దే ఆర్ రెడీ. అంటే ఇప్పుడు మనకి ఒక డైరెక్టర్ కానీ ఎవరన్నా కథ చెప్పి ఐడియా చెప్పి బాగుంది ఎట్లా అంటే, మేము ఒక ఐడియా ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే, సరే చేయండి చూద్దాం బాగుంటే వీల్ వర్కౌట్ అని. అట్లా యాజ్ ఎ టీమే, అంటే ఒక పర్టికులర్గా మేమే చేస్తున్నామో, లేకపోతే ఇది ఓన్లీ డైరెక్టర్ ఐడియా, లేదా ఇది పలానా వాళ్ళ ఐడియా, అట్లా ఏమి ఉండదు బేసిక్గా. సో అందరం చూసుకొని, కాకపోతే అందరికీ నచ్చాలి. అంటే ఫస్ట్ టీంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, మేము మా అందరికి నచ్చిన తర్వాత అప్పుడు ఆడియన్స్కి నచ్చుతుందా లేదనే తర్వాత విషయం కదా. బట్ వాళ్ళకి నచ్చాలి, మనకు అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి నచ్చాలి. డిజైన్ కావచ్చు, పోస్టరు, ప్లస్ మనం చెప్పాలనుకున్నది కూడా ఏదో ఒకటి కొంచెం అన్నా, అంటే మొత్తం కథ ఎలాగో చెప్పలేము పోస్టర్లు, కాకపోతే బ్రీఫ్గా ఓకే ఇది ఇలాంటి సినిమా, ఒక చిన్న ఎక్సైట్మెంటు, జానర్ ఏంటి, ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇట్లాంటిది బేసిక్గా చెప్పడానికి ట్రై చేస్తుంటాం. సో ఒక చిన్న వర్క్ షాప్ లాగే ఉంటుంది మీకు డైరెక్టర్కి. సార్ నాకు కాన్సెప్ట్ పోస్టర్ అంటే నాకు బాగా గుర్తు, మనం పోస్టర్ ఒకటి, ఫస్ట్ పోస్టర్ ఏఎన్ఆర్ గారి కింద కూర్చుని నాగ చైతన్య గారేమో పంచకట్లో ఉండి ఆ పోస్టర్ ఉంది కదా. అసలు ఏంటి ఆ పోస్టర్ ఐడియా ఎలాగ వచ్చారు? అది ఫుల్ కాంట్రిబ్యూషన్ విక్రమ్ గారిది యాక్చువల్లీ. ఆ ఐడియా అయితే స్టిల్ ఇలా తీద్దాము ఇట్లా, ఎందుకంటే కథ చెప్పారు ఆయన మాకు, కూర్చోబెట్టి మొత్తం మనం కథ చెప్పారు. అయితే మాకు ఆ స్క్రీన్ ప్లే కొంచెం బౌన్స్ అయింది బేసిక్గా. అంటే మీరు సినిమా చూస్తే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటుంది కదా, అట్లా చెప్పడం కూడా అలా చెప్తే మాకు కొంచెం అవుతూ ఉంటే అప్పుడు మాకు అర్థం కావట్లేదు అది అన్న నేను. అంటే గడ్డా ఇది ఇట్లా ఉంటుంది, హీఈస్ ప్లేయింగ్ ఫాదర్, హీఈస్ ప్లేయింగ్ సన్, ఇది అని అన్నీ ఇట్లా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ మీకు చూసేటప్పుడు తెలియదు, అది ఈజీగా ఉంటుంది, అది ఇది అని చెప్పారు అనమాట. చెప్పిన తర్వాత ఆయనే చెప్పారు, ఇట్లా నాకు ఒక ఐడియా ఉంది, వాళ్ళకి ఒక డాగ్ ఉంటుంది, ఇట్లా సో ఇలా చేద్దాము అంటే, మేము సరే కంపోజిషన్ ఎట్లా ఉండాలనేది మటుకు మేము ఇలా చేద్దామండి, ఇట్లా ఈయన కూర్చుని ఉంటారు పెద్ద ఆయన, ఇట్లా అని అనుకుని ఇక మేము అంతా కలిసి చేసాం అనమాట ఫోటోషూట్. సార్ మీ కెరీర్ లో మోస్ట్ డిఫికల్ట్ అనో లేకపోతే సంథింగ్ వెరీ నైస్ అనే కాన్సెప్ట్ పోస్టర్ ఏంటి? అంటే ఫస్ట్ ఫిలిం అండి మాది ఖడ్గం మేము చేసింది. అయితే కృష్ణవంశీ గారు ఏమన్నారంటే, ఇది చాలా పెద్ద సినిమా, అంటే అంతకుముందు ఒక సినిమా మేము బేసిక్గా కృష్ణవంశీ గారిని కలిసింది వేరే ఏదో శ్రీదేవి ప్రొడక్షన్స్ లోగో చేయడానికని, చాలాసార్లు ఆఫీస్కి వెళ్తా ఉంటే ఒకసారి ఫిలిం చేస్తూ హిందీలో. ఓకే. సో శ్రీదేవి గారు ప్రొడ్యూసర్, సో శ్రీదేవి ప్రొడక్షన్స్ లోగో కావాలి అంటే అది చేసాం అనమాట, అలా పరిచయం. అయితే ఆ లోగో చేసిస్తే ఆయన బాగుంది, చాలా బాగుంది, ఆవిడకి కూడా నచ్చింది, అది ఇది
అంటే సార్ ఇది ఓకే ఏదైనా సినిమా చేస్తాం సార్ మేము అంటే, మేము అప్పటికి ఆడియో క్యాసెట్లు ఆడియో ఇన్లేలు చేసేవాళ్ళం. ఆయన చూసి ఈ క్యాసెట్ల డిజైన్లు బాగున్నాయి, ఇంకా లోపల ఓపెన్ ఇన్లే చేస్తే కార్డులను ఉండే కదా, ఓపెన్ చేస్తే ఓకే 7 ఫోల్డ్లు వస్తాయి, సీడీలు కవర్లు ఉండే కదా అవి అనమాట. అవన్నీ చూశారు ఆయన. చూసి చాలా తీసుకెళ్ళాం, 200 తీసుకెళ్ళాం అనమాట. అన్నీ అప్పటికి చూసి ఆదిత్య మ్యూజిక్ రెగ్యులర్ గా చూసి చేసేవారు. డిజైన్లు బాగున్నాయి ఇవన్నీ ఓకే, కానీ పోస్టర్లు అంటే ఇట్లా ఉండవు కదా, చాలా పెద్దగా ఉంటాయి, మరి ఆ క్వాలిటీ అది మీకు వచ్చా వర్క్ ఎట్లా అది ఇది అంటే, లేదు సార్ చేస్తాం అది ఇది అంటే, అప్పుడు ఒక సినిమా స్టార్ట్ అయింది, అది అనుకోకుండా ఆగిపోయిందిలేండి. అది చెప్పారు మాకు చేయమని, దాని డిజైన్ చేయమంటే మేము దాని టైటిల్, దానికి ఒక ప్యాలెట్ ఎలా ఉండాలని, ప్యాలెట్ కలర్ ఆప్షన్స్ ప్యాటర్న్స్ ఎట్లా ఉండాలి అంటే, మెయిన్ పోస్టర్ కాకుండా మెయిన్ థీమాటిక్గా అన్ని పోస్టర్స్ ఒకే కలర్ ఉండేలాగా అట్లా ఒక థీమ్ లాగా డిజైన్ చేసి ఆయన చూపించాం. అయితే బాగున్నాయి చాలా, ఓకే ప్రొసీడ్ అవ్వండి, చేయండి ఈ సినిమా మీరే అని అన్నారు. అది అయిపోయింది. తర్వాత ఒక 20 డేస్ ఏమో షూట్ చేసి ఆపేసినట్టున్నారు. అప్పుడు ఈయన ఖడ్గం ప్యారలల్గా ఖడ్గం టాక్స్ జరుగుతుండే ఎప్పుడు ఆఫీస్లో. ఖడ్గం జరుగుతుంటే, సార్ అది ఎలాగో అయిపోయింది కదా సార్, ఈ సినిమా చేస్తామంటే, ఏంటి ఇది చాలా పెద్ద సినిమా, ఇది మీరు హ్యాండిల్ చేయలేరు అది ఇది అంటే, లేదు సార్ మేము ఏదైనా పోస్టర్ అదే సైజు కదా సార్, పెద్ద సినిమా ఏముంది చిన్న సినిమా ఏముంది, ఏదైనా 6 షీట్ 30, 40, 4 షీట్ ఇవే కదా ఇదని ఏదో లాజిక్ చెప్తే ఆయన అన్నారు. అట్లా కాదు అంటే ప్రజెంట్ సరే ఒక పని చేయండి, మీరు చేసి చూపించండి డిజైన్స్, అవకాశం అయితే తీసుకోండి, మీరు డిజైన్ చేసి చూపించండి, బట్ 100% నాకు నచ్చితేనే తీసుకుంటా, మళ్ళీ మొహమాట పెట్టద్దు, నన్ను చేసాం కదా సార్, ఇన్ని చేసాం అన్ని చేసాం, ఇంత టైం పెట్టాం, ఇట్లాంటి ఎమోషన్ ప్లే అయితే చేయొద్దు, డెఫినెట్లీ మీరు చేసిన డిజైన్ నాకు నచ్చితే పోస్టర్ తీసుకుంటా మీ నుంచే, లేకపోతే తీసుకోను, దాన్ని మీరు ఒప్పుకుంటే వర్క్ చేయండి అన్నారు. మనకు అవకాశం కావాలి అప్పుడు, సరే ఓకే సార్ ఓకే అని తీసుకెళ్ళి డిజైన్ చేస్తుండగా ఆయన అప్పుడే ఈ కలర్ ప్యాలెట్ ఇవన్నీ డిస్కస్, అంటే సినిమా అంతా ఈ దీని గురించి కదా, పేట్రియాటిక్ ఫిలిం కదా, సో నేను ప్రతి ఫ్రేమ్లో ఐఎమ్ టేకింగ్ కేర్ దట్, ఎక్కడో దగ్గర గ్రీన్, ఎక్కడో దగ్గర ఆరెంజ్, వైట్, ప్రతి ఫ్రేమ్లో ఈ 3 కలర్స్ కనిపించేలాగా, ఎక్కడో దగ్గర ఆరెంజెస్ పెడుతున్నా, ఎక్కడో దగ్గర చిన్న బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక గ్రీన్ క్లాత్ ఎగరడము, లేకపోతే వాల్ గ్రీన్ ఉండడము, వైట్ ఎలిమెంట్ అట్లా ప్రతి ఫ్రేమ్లో ఉంటుంది, మీరు గమనిస్తే చూడండి, సో అదేమన్నా మీరు తీసుకురాగలిగితే చూడండి పోస్టర్లోకి అని ఒక ఆయన త్రో చేశారు ఒక ఐడియా. సరే అప్పుడు మేము దాన్ని పట్టుకొని బ్రష్ స్ట్రోక్స్ అని ప్యాలెట్ వర్కౌట్ చేయడానికి, అంటే అన్ని పోస్టర్స్ ఒకేలా ఉండాలి, సేమ్గా ఉండాలనే ఐడియాలజీ ఉండేది మాకు బేసిక్గా. అంటే ఇప్పుడు జనరల్గా ఇదివరకు ఎలా ఉండేదంటే ఒకటే సినిమా సంబంధం ఉండేది కాదు, అంటే ఒకలాగా ఉండేది ఒకలాగా ఉండేది, బాగున్నాయి బాగాలేదు తర్వాత విషయం, కానీ ఒకే సినిమాకి ఐడెంటిటీ ఉండట్లేదేమో, ఒకే సినిమా అంటే ఒకటే ప్యాలెట్ స్టిక్ అయితే చూడగానే అరే ఇది ఈ సినిమా అని తెలుస్తుంది కదా అని మాకు అప్పట్లో కొత్త అలా అనిపించేది అనమాట. సో అదే ఎక్కువ పుష్ చేసేవాళ్ళం క్లయింట్స్ కూడా, ఇలా చేస్తే బాగుంటుందండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఐడెంటిటీ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, మన సినిమా అనగానే గుర్తొస్తుంది, అట్లా చెప్పేవాళ్ళం. అట్లా వర్కౌట్ అయింది బేసిక్గా. సో ఫస్ట్ ఆ ఖడ్గం నుంచే స్టార్ట్ చేసాం. అట్లా అది చేసే ప్రాసెస్లో మాకు ఏవో ఐడియాలు వచ్చాయి, ఇంకా ఐడియాలు అన్నీ అలా ఆయనకి త్రో చేస్తే, సరే ఇవన్నీ ఫోటోలు కావాలంటే మీరే ఫోటోషూట్ చేసుకోండి అంటే, అప్పుడు వెళ్ళి ఒకరోజు అన్నపూర్ణలో 7 acresలో ఆయనకు షూట్ జరుగుతుంటే, ఎవరో చిన్నపిల్లల్ని వాళ్ళని పెట్టుకుని ఏదేదో కాన్సెప్ట్లు తీసాం అనమాట, ఫొటోస్ తీసి అవన్నీ డిజైన్లు చేసి మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్లో అన్ని ప్రింట్లు వేసి అన్నీ తీసుకెళ్తే అవి బయటికి రాలే యాక్చువల్లీ అయితే, బట్ ఆయనకి చాలా నచ్చినాయి అవి. అంటే ఐడియాగా మనం పోస్టర్గా వేస్తే హీరోస్ ఉన్నారు కదా, ఈ పిల్లల్ని పెట్టి అంటే కొంచెం బాగా కాన్సెప్చువల్గా వెళ్ళిపోయాం. అంటే ఒక యాడ్ ఫిలిం ఉంటుంది కదా, ఆ టైప్లో అందరు పిల్లలు అన్ని రకాల 3 రంగుల బట్టలు వేసుకొని పరిగెత్తుకొస్తుంటారు, ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ హ్యాపీగా, వెనకేదో ఫ్లాగ్ ఎగురుతుంటుంది, అట్లా కొంచెం బాగా ఆర్టిస్ట్కి వెళ్ళిపోయాం. పోస్టర్స్ యాజ్ ఇట్ ఈస్గా బాగుంటాయి, ఆయనకు కూడా చాలా నచ్చింది, ఆయనకి ప్రొడ్యూసర్ గారికి అందరికి నచ్చింది. అయితే ఈ ఫస్ట్ పోస్టర్ ఇది వేద్దాం అనుకున్నారు అని మళ్ళీ అన్నారు, ఎందుకు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆర్టిస్టులది వెళ్దాం అది ఇది అని చెప్పి, సరే ఇది చూద్దాంలే తర్వాత చూద్దాం, అప్పుడు ఆర్టిస్టులతో చేసింది స్టార్ట్ చేసాం అనమాట. సో మాకు నేను ఎందుకు చెప్తా అంటే, ఫస్ట్ అదొక్కటి మాకు టఫ్ థింగ్, అంటే వర్క్ చేయడం కంటే అరే ఇది చేస్తే వాళ్ళకి నచ్చాలి, మనకు సినిమా రావాలి. సో ఈ ఆర్ట్ వర్సెస్ స్టార్ పవర్ అనేది ఉంటది కదా, ఫస్ట్ లో ఆ సంఘర్షణ ఎక్కువ ఉండేదా మీకు? ఓకే అండి, అంటే స్టార్ పవర్ అనేది ఎందుకంటే అప్పుడు దాకా గుర్తుంటే మీకు అన్ని క్లోజ్అప్లు, బిల్డప్ షాట్స్ ఎక్కువ, ఆ పోస్టర్స్ ఎక్కువ ఉండేవి పెద్ద సినిమాలు అన్ని, అంటే ఎక్కువ సోలో పోస్టర్స్ ఎక్కువ. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే మీరు అట్లాంటి చూస్తే మీకైనా నాకైనా హై వస్తుందిగా. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద హీరో, స్టార్ హీరోది మంచి సాలిడ్ ఇమేజ్ పడితే మనకు కూడా చిన్న అరే అదిరిపోయింది అనిపిస్తుంది కదా. అంటే జస్ట్ నాట్ స్టార్ పవర్ అంటే అదేదో పవర్ మనం యూజ్ చేసుకోవడం కాదు, కానీ ఆడియన్స్ కూడా అది ఉంటుంది కదా అంటున్నా, ఆ ఎక్సైట్మెంట్. లేకపోతే ఎందుకు చూడాలి వాళ్ళు పోస్టర్, ఆ పోస్టర్ చూసి ఎక్సైట్ ఎందుకు అవ్వాలి, ఆ ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ కూడా కాదు అందులో. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అది చాలా లైఫ్ స్పాన్ తగ్గిపోయింది, ఒక పోస్టర్ది లైఫ్ స్పాన్ అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందులో పోస్ట్ చేస్తే ఆ స్క్రోల్లో వెళ్ళిపోతుంది అది. సో స్టార్స్ కెన్ హుక్ దట్,
కొత్త యాక్టర్స్ అనుకోండి, లేదా ఇట్లా నేను చిన్నపిల్లలతో చెప్పిన ఐడియాను, లేదా ఏదో ఒక పువ్వు పెట్టాము, ఒక గన్ను పెట్టాము, ఒక పోస్టర్ చూసినప్పుడు బాగుంటుంది. కానీ స్క్రోల్లో అది వెళ్ళిపోతుంది కదా అంటున్నా, అది మళ్ళీ దాని రీకాల్ వాల్యూ ఉండదు. అదే మీరు పెద్ద హీరో ఫేస్ వేసి ఒక డిజైన్ చేస్తే మళ్ళీ ఆ రీకాల్ వాల్యూ ఉంటుందేమో కదా. అవును. సో డెఫినెట్లీ స్టార్ పవర్ హెల్ప్స్. సినిమా ఇండస్ట్రీ నడిచేదే స్టార్ పవర్ మీద. స్టోరీ డ్రివెన్, కాన్సెప్ట్ డ్రివెన్ పోస్టర్ దా- తీసుకురావడానికి నేను అనేది. అంటే స్టార్లు కూడా అలా చేసినవి ఉన్నాయి కదా. అవును అవును సార్ లోగోస్ కూడా కొన్ని మీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చక్రం లోగో, ఓయి లోగో ఒకటి, ప్రయాణం లోగో నాకు బాగా గుర్తు, యాత్ర ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లోగోస్ యాత్ర. అండ్ రీసెంట్ గా నాని గారిది అంటే సుందరానికి లోగో ఒకటి. ఇలా ఇవి ఇవి వీటికి ఎలా ఐడియాస్ వస్తాయి సార్? ఎస్పెషల్లీ యాత్ర లోగో చెప్పండి అసలు. యాత్రలో ఏం లేదండి, అంటే బేసిక్గా పాదయాత్ర అనేది ఉంది కదా, సో దాని నుంచి వచ్చింది ఐడియా. సో ఆ పాదం పెడదాము, అది మోర్ అంటే జనాల్లోకి ఈజీగా ఎక్కడానికి ఉంటుందని చెప్పి, సో దాన్ని పెట్టుకొని ఆ రీడబిలిటీ ఉంటుందా లేదా ఆ పాదం మీద అనే దాని మీద ఎక్కువ వర్క్ చేశాను యాక్చువల్లీ. సో బేసిక్గా పాదయాత్ర పొలిటికల్ ఫిలిం కాబట్టి దాని నుంచి వచ్చిన ఐడియానే అది. సో అట్లా వర్కౌట్ అయింది. అన్ని క్విర్కీ ఐడియాస్ కదా. ప్రయాణం లోగో ఉంటది, సినిమా అంతా కాటులో నడుస్తూ సో ఉంటది. బేసిక్గా సినిమాలో ఉండే మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మాక్సిమం ఇన్బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాం లోగోలో. సో మరీ క్లమ్జీ అవ్వకుండా, రీడబిలిటీ మిస్ అవ్వకుండా, సో మెయిన్ దానిపైన ఎక్కువ వర్క్ చేస్తాం లోగో వర్క్ వచ్చేసరికి. సో అదే ఇది వరకు లోగోలు అంటే ఒక ఫిక్స్డ్ ఫాంట్లు ఉండే ఎక్కువ, అది కొంచెం మార్పు వచ్చింది ఈ మధ్య ట్రెండ్. అంటే సుందరానికి లోగో గురించి చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. గంధర్వులు, నాని గారు ఒక పంచ్ చేసుకుని, ఆల్మోస్ట్ మొత్తం స్టోరీ అంతా అందులో ఉంటుంది. డైరెక్టర్ ఐడియా అండి అది. కంప్లీట్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి తనే ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నారు తన లోగో. సో కంప్లీట్ డైరెక్టర్. అంటే టైపోగ్రఫీ మనం రాపించాం ఆర్టిస్ట్తో, దాన్ని చూసి ఓకే దీంట్లో ఇప్పుడు మనం ఈ గంధర్వులు, ఈ ఎలిమెంట్స్ అన్నీ తన స్టోరీ నుంచి వచ్చిన ఐడియానే. సో ఆయన దగ్గరుండి ఆర్టిస్టులతో మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చేయించాడు దగ్గరుండి. సార్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ సినిమాలు అంటే బృందావనం అండ్ ఓసర్వెల్. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి చేసిన సినిమాలు. ఆ రెండు పోస్టర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. బృందావనం అంటే చాలా పీకాక్ కలర్స్ అన్ని వాడి చాలా ప్లెజెంట్ ఫుల్ గా ఉంటాయి. అండ్ ఓసర్వెల్ అంటే ఆయన కలర్స్ నాకు బాగా గుర్తు, ఫస్ట్ లుక్ లో అనుకుంటా ఆయన ఫేస్ మీద కలర్స్ వేసి చేశారు. సో ఆ ఐడియా చెప్పండి, అసలు ఐడియా ఎలా త్రో చేశారు? మొత్తం నాకు తెలిసి ఒక స్టార్ హీరోకి బృందావనం మొత్తం సేమ్ ప్యాలెట్ వాడింది అదే ఫస్ట్ టైం ఏమో నాకు గుర్తుండే వరకు. యాక్చువల్లీ వాళ్ళు ఫిలిం షూట్ చేసేటప్పుడు ఇల్లు ఏదైతే ఉందో ఇంటికి తీసుకెళ్ళి చూపించారు ఆ సెట్ మొత్తం కూడా అంతా అవే కలర్స్తో వెళ్ళారు. సో డైరెక్టర్ ఏంటంటే ఈ కలర్స్ తోటే వెళ్దాము అనేది చాలా పర్టికులర్గా ఉన్నాడు. సో మనం ఆ ప్యాలెట్ వాడుకున్నాము. సో అది కంప్లీట్ డైరెక్టర్ డిసిషన్ అండి అది. అంటే మీరు ఏదైతే స్టార్ హీరోకి సేమ్ ప్యాలెట్ తీసుకెళ్ళడం అనేది అది డైరెక్టర్ తీసుకున్న. అండ్ అది ఆ సినిమా మొత్తం పోస్టర్స్ అన్ని ఫోటోషూట్ చేసినట్టున్నారు కదా, ఆన్ లొకేషన్ స్టిల్స్ వాడకుండా ఫోటోషూట్ చేసినట్టు. మేము ఫస్ట్ నుంచి ఫోటోషూట్ చేసేవాళ్ళము, నాకు కొన్ని కుదరకపోతే ఆన్ లొకేషన్ స్టిల్స్ వాడేవాళ్ళం. స్టిల్లో ఊసరవెల్లి డిజైన్ సార్, ముసరల్లి కూడా షూట్ చేసాం, ఫోటో షూట్ చేసాం. ఓకే. ఆ కలర్స్ అన్ని అంటే ఊసరవెల్లి అనే కాన్సెప్ట్ ని, ఇప్పుడు మామూలుగా అయితే ఊసరవెల్లి అనేది ఒక యానిమల్, దాన్ని హీరో తీసుకురావడానికి కలర్స్ ప్లే చేస్తారు. ఆ ఐడియా ఏం చెప్పండి, అది ఎలా ప్లే చేస్తారు? అంటే అది టైటిల్ నుంచి వచ్చింది సార్ అది ఐడియా. అంటే ఊసరవెల్లి అన్నాం అంటే అది రంగులు మారుస్తుంటుంది కదా, ఓకే. సో ఆ రంగుల్ని ఎక్కువ వాడాలి. అట్లానే పోస్టర్ అంతా రంగులు వేస్తే బాగుందని పోస్టర్ మీరు గమనిస్తే అంతా ఒక టోన్లోనే ఉంటుంది. కొంచెం బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ నెక్ మీద టాటూను లేకపోతే ఇంకెక్కడన్నా ఎలిమెంట్ లేదా లోగో ఎలిమెంట్స్ అవి కొంచెం కలర్ఫుల్గా అన్ని రంగులు పెట్టి అట్లా వర్కౌట్ చేసాను అది. సార్ పెద్ద హీరోలతో ఫోటోషూట్స్ ఎలా ఉంటాయి సార్ అసలు? ఎలా ప్రిపేర్ చేసి ఎలా చేస్తారు అది? బేసిక్గా మనకు ఐడియా చెప్పిన తర్వాత మనం కొన్ని రెఫరెన్స్లు స్కెచ్ వేపించడము, లేకపోతే ఏదైనా మనకు రిఫరెన్స్, ఇప్పుడు అంటే గూగుల్ కొడితే రెఫరెన్స్ ఇమేజెస్ దొరుకుతాయి అట్లాంటివి, లేదా ఇప్పుడు ఏఐలో క్రియేట్ చేసో రెఫరెన్స్ ఇమేజెస్ అవి తీసుకెళ్ళి మనం ఇట్లా అనుకుంటున్నామండి పోస్టర్స్ ఇది అని డైరెక్టర్కి చెప్పడము. ఆయన కూడా నచ్చితే అప్పుడు సరే హీరో గారికి కూడా, పెద్ద హీరో అంటే ఆబ్వియస్గా సార్ ఇట్లా అనుకుంటున్నాం అని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఓకే అనుకుంటే మనం ఫోటోషూట్ పెట్టుకుంటాం. సో ఇంకా అది ఆబ్వియస్గా మనం పెద్ద హీరోలకు చెప్పేదే ఉంటుంది, వాళ్ళకి ఇది సార్ ఇది కావాలి అంటే అవి వచ్చేస్తాయి మనకి. సార్ ఎన్ని డేస్ పడుతుంది సార్ యూజువల్లీ ఫోటోషూట్ అంటే? ఎన్ని డేస్ చేస్తారు మీరు? ఫోటోషూట్ అంటే 1-2 days మ్యాక్స్. ఓకే. ఫుల్ టైం అయితే 2 days చేస్తాం బాగా అంటే.
ఒక 5-6 కాస్ట్యూమ్ చేంజెస్ అట్లా. సార్ 'వన్ నేనొక్కడినే' కూడా మీరే చేశారు. ఆ పోస్టర్స్ నాకు ఎందుకో ఆ టైంకి సినిమా కూడా టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా అనిపిస్తది. డిజైన్స్ కూడా చాలా క్వాలిటీగా అనిపిస్తాయి. అండ్ నాకు బాగా గుర్తు ఇలా ఏదో పెట్టుకున్న పోస్టర్ ఒకటి ఫస్ట్ చేశారు. దా ఆ పో ఆ సినిమాకి బ్రీఫ్ ఎలా ఇచ్చారు సార్ సుకుమార్ గారు? అంటే ప్లాట్ రివీల్ చేయలేదు కానీ ఇట్లా ఇట్లా రన్ ఇలా ఉంటుందని చెప్పారు. తర్వాత మీరు ఏమన్నా చేయండి, హాలీవుడ్ సినిమా పోస్టర్లా ఉండాలి, చాలా ఇంటర్నేషనల్ ఉండాలి, మీరు ఏది పడితే ఇది ఇస్తే తీసుకోను. అంటే సుకుమార్ గారు అనిల్ కొంచెం ముందు నుంచి మేము రాజుగారి దగ్గర సినిమాలు చేసేటప్పుడు కూడా పరిచయమే. హాయ్ హలో అట్లా కొంచెం పరిచయం ఉండేది కానీ ఆయన సినిమాలు ఎప్పుడు చేయలే, అదే ఫస్ట్ టైం అనమాట. అట్లా కలిస్తే చెప్పండి అనిల్ మీరు ఏది పడితే అది ఇస్తే తీసుకొని నేను హాలీవుడ్ పోస్టర్లా ఉండాలి ఇది మరి అది ఇది అని. సో దానికి కొంచెం ఫస్ట్ లోగో వర్కౌట్ చేసాం. అయితే అందులో రాక్ స్టార్ కదా, ఆ జీ అనేది ఆ రాక్ స్టార్ ఐడియా, అంటే ఇది రాక్ స్టార్ జీ జీ అనేది ఎక్కడన్నా రావాలి, లోగోలో వస్తే బాగుంటుందేమో చూడండి అనేది ఆయన కొంచెం పర్టికులర్గా ఉన్నారు దాని మీద. అంటే హీరో టాటూ ఒకటి ఉంటుంది కదా, సో అవును. దాన్ని మనం లోగోలో తీసుకురావాలని చెప్పి అది వాడాల్సి వచ్చింది. సో అప్పుడు ఆ టాటూ పెట్టుకొని దాని మీద మళ్ళీ ఆ మ్యాప్ ఉంటుంది, అంటే ప్రపంచం తిరుగుతుంటాడు కదా హీరో. అవును. సో ఆ బెర్లిన్ ఆ ప్లేసెస్ తెలిసేలాగా లోగోలో మీరు బాగా గమనిస్తే ఆ మ్యాప్ అవన్నీ ఉంటాయి. ఆ జీ ఉండి వింగ్స్ ఉండి అక్కడక్కడ మ్యాప్ 1 ఉండి నుండి మళ్ళీ అవును. 1 దాని మీద కూడా కొన్ని ఏరియా కొన్ని ప్లేసెస్ కథకు రిలేటెడ్ ఉంటాయి, అంటే బాగా డీటెయిల్గా చూస్తే తెలుస్తుంది. సో ఆయనకు అది నచ్చింది, 2-3 లోగోలు నచ్చినాయి. తర్వాత రత్నవేల్ గారికి చూపించారు, ఆయన కూడా చూసి దిస్ ఈజ్ వెరీ ఇంటర్నేషనల్ అన్నాడు ఆయన. అనగానే ఓకే ఇంటర్నేషనల్ ఇచ్చారంట తీసుకుని బట్ ఫిలిం స్టిల్స్ యాక్చువల్లీ చాలా బాగుంటాయి. స్టిల్స్ కూడా చాలా. సో మామూలుగా యాక్టర్స్ అంతా ఫ్రంట్ లో పెడతాం కదా, మాకు ఆ స్టిల్స్ లో చూపించినప్పుడు ఆ బ్యాక్ హీరో కనపడకుండా ఉన్నది బాగా నచ్చింది. సో అది ఫ్లోలో అన్ని డిజైన్స్ తో పాటు ఆ డిజైన్ కూడా చేశాను అనమాట. సో తను డైరెక్టర్ గారికి అది నచ్చింది యాక్చువల్గా. సో కంప్లీట్ బ్రీఫ్ ఇవ్వలేదు సార్, కథ చెప్పలేదా మీకు కుమార్ గారు? ఫుల్ కథ చెప్పలేదండి, అంటే ఐడియాగానే చెప్పారు. సార్ ఒక సినిమా మీకు కథలు చెప్పిన సినిమాలు ఉంటాయి కదా, కథలు చెప్పిన సినిమాలు మనం బిఫోర్ టెక్నీషియన్గా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫిల్మ్ లవర్గా మీకు ఒక సినిమా బాగుంది బాగాలేదు అని ఒక ఐడియా ఉంటుంది కదా, అది డైరెక్టర్ చెప్తారా? ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్స్కి అయితే చెప్పేస్తామండి, అంటే ఓకే. అట్లా ఫ్రెండ్స్ లాగా ఉన్న డైరెక్టర్స్కి అయితే చెప్తాము. బట్ కొంతమంది అది తీసుకునే వాళ్ళు ఉంటే చెప్తాము, లేదు అంటే అలా ఏదైనా పేర్లు వదిలే కానీ ఏదైనా డిస్ప్లేజర్ ఉందా మీకు, ఎవరికైనా ఒకటి చెప్పడానికి ట్రై చేస్తే అది తీసుకోకపోవడం అనేది ఏదైనా ఉందా? అంటే తీసుకోపోవడం అని ఉండదు కానీ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు మన పర్సనల్ ఒపీనియన్ కదా చెప్పేది. ఇప్పుడు ఎవరైనా కథ చెప్పొచ్చు, లేదా కొంతమంది సినిమా కూడా చూపిస్తారు, మనకు నచ్చిందని చెప్తాం, నచ్చలేదంటే ఇదేదో కొంచెం అది ఇది అంటే వాళ్ళు డిఫెండ్ చేస్తారు మోస్ట్లీ. లేదు ఇది కాదులే కరెక్ట్, ఇలాగా ఇలా అలా ఉంటేనే కాదే. బాగుంటుందిలే, ఇది కరెక్ట్, ఇది వర్కౌట్ అయిపోద్ది అట్లా ఉంటుంది. బట్ అంటే ఇక అది అట్లా వెళ్ళిపోవడమే అంతే. వదిలేస్తారు ఇంకేమి, అంటే ఒక స్టేజ్కి మించి కన్విన్స్ చేయడానికి అవన్నీ ఉమ్. అలాగే ఎవరికన్నా లేదు ఇది మార్చాల్సిందే బాగాలేదు అని చెప్పే చనువు ఎవరికన్నా ఉందా? ఉంది కానీ అట్లా మరీ అలా ఎవరికి చెప్పం. చెప్పరా? అంటే సార్ ఇప్పుడు మనం చెప్పింది కూడా రైట్ కాకపోవచ్చు. అంతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏది వచ్చినా ఆడియన్స్కి ఏది నచ్చదో మనకు తెలియదు కదా. సార్. బట్ ఏంటంటే మీరు ఒక థర్డ్ పర్సన్ కింద వస్తారు ప్రాజెక్ట్. అంటే మేము మోస్ట్ ఆఫ్ ది అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, ఎప్పుడన్నా మీరు చూడండి అంటారు సినిమా మొత్తం ఎడిట్ అయ్యాక ఒకసారి చూడండి ఏమైనా ఉంటే చెప్పండి అంటారు. సో అవి చూసి సరే బాగుంది బాగాలేదు, లేకపోతే ఇది కొంచెం సెకండ్ హాఫ్ స్లోగా అనిపించింది సార్, ఇక్కడ ఇదేదో బాగాలేదు అది అంటే చూస్తారు ఆయన, ఓకే చూద్దామని చెప్పి మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు వాళ్ళ టీం. ఓకే. సో తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఏమో సరే ఓకే అంటారు కానీ దాన్ని ఏం చేయరు. కొంతమంది లేదు వర్కౌట్ అవుతుంది, ఇది మీకు అర్థం కాలేదు కానీ ఇది చాలా వర్కౌట్ అవుతుంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరు ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇండస్ట్రీలో. సార్ ప్లెజెంట్ కలర్స్ అండ్ కొన్ని మరీ బాగా కలర్ఫుల్గా ఉండేవి వాడింది మీరే, నాకు గుర్తున్నంత వరకు బొమ్మరిల్లు ఒకటి, లేకపోతే కొత్త బంగారు లోకం, అందాల రాక్షసి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ అన్నిటిలో కల్లా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు స్టిల్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సినిమా ఎలా రిలేటబిలిటీ అన్నీ ఉంటాయి కూడా, స్టిల్స్ మహేష్ బాబు గారు జాంకాయ తింటూ ఒకటి ఉంటుంది, ఒక బండి తోస్తూ ఉంటుంది, చాలా సింపుల్. ఒక మల్టీ స్టారర్ సినిమా పెద్ద స్టార్స్ వచ్చేటప్పుడు జనరల్ థియరీ ఈ ఇండస్ట్రీలో థియరీ అసలు అలా ఇమాజినే చేయరు ఆ స్టిల్స్. దాని ఐడియా ఏంటి సార్? దాని ఐడియా ఏం లేదు సార్, ఆన్ లొకేషన్ స్టిల్స్ అవన్నీ. సో మాంటేజెస్లో ఉన్న ఇమేజెస్ చూసి సో డైరెక్టర్కి అప్పుడు ఫోటోషూట్ ఏమో అవసరం లేదు, సో ఈ లొకేషన్ స్టిల్సే వాడదాము, సో మనం ఫోటోషూట్ చేస్తే ఇంత లైవ్లీగా రాకపోవచ్చు, ప్లస్ ఇద్దరు పెద్ద హీరోలు కదా, సో అని చెప్పి ఆన్ లొకేషన్ స్టిల్సే మనకు నచ్చిన స్టిల్స్ అన్ని సెలెక్ట్ చేసి డైరెక్టర్కి
రాజు గారికి చూపిస్తే వాళ్ళు కొన్ని స్టిల్స్ సెలెక్ట్ చేస్తారు. సో కొన్ని పర్టికులర్ స్టిల్స్ అనుకుని అవి మాత్రమే ఆ ప్రమోషన్స్‌కి అంటే వాడతారు. బాగా అన్‌కన్వెన్షనల్ గదా! అంటే అవును. ఇద్దరు హీరోలు ఉంటే మనకి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇద్దరికి ఎలివేషన్స్ ఉండాలి. లేకపోతే బిల్డప్స్ ఎక్కువ ఉండాలి. అలా ఒకప్పుడు మైండ్ సెట్ అలా ఉండేది. పైగా ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మన ఇండస్ట్రీకొచ్చిన ఒక మల్టీ స్టారర్ సినిమా. అప్పుడు అసల అలాంటి రెసిస్టెన్స్ ఏమన్నా ఉండిందా? లేదు ఇది కరెక్ట్ కాదేమో, ఇది కాదేమో. లేదు అట్లా ఏం లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ సినిమాలో అదే కంటిన్యూటీ స్టిల్స్లోనే ఇప్పుడు ఆ బింది పట్టుకుని వస్తుంటారు ఇద్దరు. అది లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు ఒకళ్ళ మీద వాళ్ళు చేసుకుని నడుచుకుంటూ వస్తుంటారు. అదొకటి బండి దోసేది మీరు అన్నట్టు బండి దోసేది ఒకటి. ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి స్టిల్స్. అవే యాజ్ ఇట్ ఈస్గా వాడాం. అది మన ప్యాలెట్లోకి ఫిట్ చేసుకొని మనం ఎట్లా చేయాలనేది వరకే చేసాం అంతే. బట్ స్టిల్స్ అయితే అవే వాడాం. అంటే మీరు మల్టీ స్టార్ అని గుర్తొచ్చింది. వెంకటేష్ గారితో ఎవరన్నా మల్టీ స్టార్ చేస్తే అసలు వెంకటేష్ గారు చాలా కంఫర్టబుల్ హీరో ఆయన. మేము గోపాల కూడా చేసాము ఒకటి ఆయనతో. వెంకీ మామ కూడా చేసాం. అంటే ఆయన అంత కంఫర్టబుల్, చాలా ఈజీ గోయింగ్. ఇది అట్లాంటివి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పుడు లేవేమో. అంటే ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. ఆ క్యాల్కులేషన్స్ మేబీ ఇప్పుడు లేవనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడు అదేం ఫేస్ చేయలేదు. ఎప్పుడు ఫేస్ అయితే చేయలే అట్లాంటి ఇష్యూ. కానీ అంటే పేర్లు అడగను గానీ నేను కొన్ని ఏదైనా పోస్టర్‌లు చేసినప్పుడు ఇలా మల్టీ స్టారర్ అవ్వచ్చు, లేకపోతే హీరో, హీరోయిన్ పోస్టర్‌లు అవ్వచ్చు. ఒక ఈగో ఇష్యూస్ వచ్చి ఏమన్నా ఉన్నాయా మీ ఎక్స్‌పీరియన్స్‌లో? అంటే ఇలాగొద్దు, హీరోయిన్ ఎక్కువ హైలైట్ అవుతుంది. హీరో అలా తక్కువ అవుతున్నాడు. లేకపోతే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు. అట్లా ఏం అంత ఇబ్బందిగా ఏం ఫేస్ చేయాలి. అంటే ఒకటి ఏమన్నా అలా జరిగినా మా దాకా వచ్చి ఉండకపోవచ్చు. అంటే మనం వెళ్తాం, చూపిస్తాం, వచ్చేస్తాం. బాగుంది, బాగాలేదు మనకు డైరెక్టర్ లేకపోతే ఎవరో వాళ్ళు చెప్తారు. మోస్ట్లీ డైరెక్టర్లకు పంపిస్తాం. అరే ఇవి ఓకే అని వాళ్ళు మనకు చెప్తారు. దాని వెనక ఎందుకు ఓకే కాదనేది ఏ రోజు మేము అడగము, వాళ్ళు చెప్పరు కదా. సో అలాంటి రీజన్స్ ఉంటే ఉన్నాయేమో తెలీదు. సరే, ఎక్కువ ఫోటో షూట్స్ చేసేది మీరే. మీరే కల్చర్ ఎక్కువ తెచ్చారు. అంటే అసలు వాట్ ఈస్ రైట్? ఆన్ లొకేషన్ స్టిల్స్ వాడడం రైటా? ఫోటో షూట్లు చేయడం రైటా? చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారా. అంటే పర్టికులర్ డైరెక్టర్ ఒక ఐడియా ఇలా అనుకున్నప్పుడు దానికి కంపల్సరీ షూట్ చేయాల్సి వస్తుందండి. అంటే స్పెసిఫిక్గా నాకు ఇలా కావాలి డిజైన్ అనుకున్నప్పుడు ఆన్ లొకేషన్లో మనకు దొరకవు స్టిల్స్. సో కంపల్సరీ దాని కొరకు షూట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఫోటో షూట్ చేస్తాము. సో కొన్ని స్టిల్స్ యాక్చువల్లీ అన్ని చేయాలని పెట్టుకోము. ఇప్పుడు కొన్ని సినిమా స్టిల్స్ అని చూస్తాం కదా. సో అవి బాగున్నప్పుడు వీటితో వెళ్ళిపోదామని వెళ్ళిన ఫిల్మ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరిలో యాక్సెస్ ఉంది. అందరిలో యాక్సెస్ ఫోటో షూట్ ఏం చేయలేదు యాక్చువల్లీ. సో అన్ని ఆన్ లొకేషన్ స్టిల్సే. ఓకే. సో అన్ని లైవ్లీగా ఉండే ఆన్ లొకేషన్ స్టిల్సే వాడినాం. అలా ఏం లేదు. ఎలా ఉంటాయండి ఎక్సర్సైజ్? అంటే పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్‌ని తీసుకొస్తారా? ఏం చేస్తారు అసలు ఫోటో షూట్స్ అంటే? సినిమాకి చేసిన స్టిల్ ఫోటోగ్రాఫర్స్ వాడతాం. కొంతమంది డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌసెస్ వేరే ఫోటోగ్రాఫర్స్ని సజెస్ట్ చేస్తారు. సో వాళ్ళు కొంతమంది హీరోస్ కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న ఫోటోగ్రాఫర్స్ చెప్తారు. మన టేక్ అంటూ ఏమి ఉండదు, ఎందుకంటే దట్స్ ప్రొడ్యూసర్ కాల్ కదా. మోస్ట్ ఆఫ్ ద టైం మాకు బాగా బేసిక్ ఏంటంటే ఆ టైంకి మాకు ఫీజిబుల్గా ఉండేవాళ్ళు ఉంటే సరిపోతుంది. అంటే ఏంటి సార్ మీ కెరీర్‌లో వెరీ స్పెషల్ ఫోటో షూట్ అని ఏమైనా ఉందా? అంటే చాలా భలే చేసావురా! లేకపోతే ఇది ఒక డిఫరెంట్ ఐడియా అది అనేదో ఉంటది కదా! అన్నీ బాగానే చేసామనే ఉంటుంది మాకు. ఆ రోజు చేసింది అమ్మాయి వాళ్ళు అనుకున్నవి బాగా వచ్చినాయి అనే ఉంటుంది. స్పెషల్గా అంటే రేస్ గుర్రం ఫోటోషూట్ ఒకటి చాలా ఎక్సైటింగ్గా చేసాం. ఏంటి సార్ అంటే? రేస్ గుర్రం అంటే ఏమో అప్పట్లో కొంచెం ఒక కొత్త టైప్ లైటింగ్, కొత్త టైపు ఎక్విప్మెంట్ వాడాము. ఆయన అల్లు అర్జున్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా లైటింగ్ ఇటు చేయండి, అది చేయండి, ఎట్లా ఉంటే బాగుంటుందని మాట్లాడుకుని చేసాం. బాగుంటుంది. రేస్ గుర్రం ఫోటోషూట్ ఒకటి ఎక్సైటింగ్ అనిపించింది నాకు. హీరో చాయిసెస్ ఉంటాయా? డిజైనర్స్ ఎవరు ఉండాలి ఏంటి అనే దాంట్లో? డిపెండ్స్ అండి. అంటే కొంతమంది హీరో స్పెసిఫిక్గా ఉంటారు, కొంతమంది డైరెక్టర్ స్పెసిఫిక్గా ఉంటారు, కొంతమంది ప్రొడ్యూసర్ స్పెసిఫిక్గా ఉంటారు. అది మనం చెప్పలేము. సో కాస్ట్‌లియెస్ట్ ఫోటో షూట్లు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్కువ ఖర్చు పెట్టి చేయించిన ఫోటో షూట్లు అలాంటివి ఫ్రీ అయి ఉంటుంది. ఎందుకు సార్? అంటే అది మేము పెద్ద ఫ్లోర్ బుక్ చేసాము ఒకటి నార్సింగిలో. అప్పట్లో ఇప్పుడు ఓం కన్వెన్షన్ అనేది ఉంది కదా, అంతకుముందు అక్కడ ఏదో ఒక షెడ్ లా ఉండేది అనమాట. అక్కడ ఆయన ఫోటోగ్రాఫర్ది స్టూడియో ఉండేది. యాడ్ ఫిలిమ్స్ అవి తీసేవాళ్ళు అనమాట. అంటే మనకు కొంచెం ఇట్లా యూజువల్లీ ఏంటంటే పార్కింగ్ స్పేస్ ప్రాబ్లము, లేకపోతే చిన్న చిన్న రూమ్స్, లేదా చిన్న లిమిటెడ్ స్పేస్లో ఉన్నాయి స్టూడియోస్ అన్నీ ఇక్కడ మనకి సిటీలో. అయితే వంశీ అన్నకు చెప్తే వంశీ కొంచెం మంచిది చూడండి, ముగ్గురు స్టార్స్ కదా, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, స్టార్స్ యాక్టర్స్ బాగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి చూడండి అంటే అన్నీ ఎతికి తిరిగితే ఒకటి ఏదో ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి చూసి ఫొటోస్ పెట్టాము వాళ్ళకి. మళ్ళీ మేనేజర్ వాళ్ళు వెళ్ళి చూసుకుని బాగుంది అది ఇది అనుకుని అది ఫ్లోర్ మాట్లాడారు. ప్లస్ ఆ ఫ్లోరు దానికి మళ్ళీ చేంజింగ్ మళ్ళీ 3 క్యారవాన్స్, జనరేటరు, అట్లా ఎక్కువైపోయింది అనమాట. చాలా నాకు తెలిసి బాగా బడ్జెట్.
ఆ! ఆ! ఒక షూట్ రేంజ్‌లో చేశారైతే. ఆ! అయితే నాకు ఎందుకు కాస్ట్‌లీయెస్ట్ అని నేను ఎందుకు అసలు నాకు ఆ ప్రైస్ మాకు సంబంధం లేని మ్యాటర్ గదా! నేను ఆ రోజు కొంచెం ఏదో డిలే అయ్యి ఓ 10 నిమిషాలు లేట్‌గెళ్ళా షూట్‌కి. నేను ఈడిని పిక్ చేసుకొని ఎళ్ళాలనమాట. వంశీ కాల్ చేస్తా ఉన్నాడు. నేను డార్లింగ్ వస్తున్నా, డార్లింగ్ వస్తున్నా అనుకుంటా ఎళ్ళేసరికి ఓ 15 నిమిషాలు లేట్ అయింది. లేట్ అయ్యంగానే ఫుల్ యేసుకున్నాడు నన్ను. ఓకే. ఈ టైం కారా వచ్చేది అమ్మ మీ గురించి 10,00,000 ఖర్చు పెట్టి ఇదంతా పెట్టించినా ఓ 10,00,000 అయిందా అన్నాడు అని ఫుల్ అప్సెట్ అయ్యాడు అప్పుడు. లేదు డార్లింగ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కడో ఉంది నార్సింగ్ అంటే అప్పట్లో దూరం బాగా ఊరు ఆ, చివరికి ఊరు అన్నప్పుడు. వెళ్ళి నేను పిక్ చేసుకుని వచ్చి బండి మీద రావాలి మంచిగా పిల్లల్ని స్కూల్లో దింపాలి ఇవన్నీ ఏం చెప్తాం అది ఇది అని అంటే ఒక 10 నిమిషాలు అలా ఉన్నాడు. తర్వాత షూట్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ కూల్ అంతా ఓకే అంతా అరే బాగా జరిగింది షూట్ ఇవాళ అన్నాడు. బాగా జరిగింది మంచిగా వచ్చినాయి స్టిల్స్ అది ఇది అని. సార్ హీరోలకి మజిల్స్ ఉండే సిక్స్ ప్యాక్‌లు అయి ఉంటాయి గదా! వాటిని ఎంతవరకు ఎన్హాన్స్ చేస్తారు ఫోటోస్‌లో? ఎన్హాన్స్ ఏం చేయమండి అంటే కొంతమందికి అవసరం పడొచ్చు. కొంతమందికి అవసరం పడదు. మోస్ట్లీ అంటే వాళ్ళు బాడీ షాట్ చేయాలనుకున్న వాళ్ళు బాడీ ఉంటేనే చేస్తారండి నాకు తెలిసి. ఇప్పుడు మేము చేసిన వాళ్ళు కూడా ఎప్పుడైనా బాడీ షాట్ చేయాలంటే వాళ్ళు ఫుల్ ప్రెప్గా ఉంటేనే చేస్తారు. అంటే పంప్ చేసుకొనే చేస్తారు. మనం చిన్న చిన్న ఆ మచ్చలు మరకలు అంతవరకే. దాన్ని ఎన్హాన్స్ అంటే సీజీ వాళ్ళు చేయగలరు. మేము ఎలా చేయాలో మాకు తెలియదు మరి యాక్చువల్లీ. బాడీ డబల్స్ ఏదో యూజ్ చేస్తారు ఫోటోషూట్‌లో గూడా. ఫోటోషూట్లో చేయం. ఫోటోషూట్లు ఇప్పటివరకు మేము వాడడం ఫోటోషూట్స్ చూస్ చేసి హెడ్‌లో స్వాప్ చేయడం ఆ, అలాంటిది ఏమి ఉండదా? అట్లా అసలు అది మనం ఫోటోషూట్ చేసేదే ప్రాపర్ మంచి స్టిల్ రావాలని. ఆ! అదే ఆ హీరోని పెట్టుకుని చేస్తాం కానీ మళ్ళీ బాడీ డబుల్తో చేస్తే మళ్ళీ మాకు అస్సలు అక్కడికి వస్తాయి. అంటే వీడియోలో అలా చేసిన అంటే ఫేస్ స్వాప్ చేసిన అవి రన్నింగ్ వీడియోలో మేబీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇది మనం డీటెయిల్గా ఒకటే ఇమేజ్ దాని మీద చేసినప్పుడు అది జూమ్ చేసి చూస్తారు. సో చిన్న చిన్నవి కూడా పాయింట్అవుట్ చేస్తారు. సో అట్లాంటి రిస్క్ చేయలేము మనం. ఓకే. సో మోస్ట్లీ అలాంటి ఎప్పుడు చేయలే. అంటే మేము బాడీ షాట్స్ చేసాం అసలు ఎవరైనా హీరోస్ బాడీ చేయలేదండి. షాట్ నాకు గుర్తు కూడా రావట్లేదు. ధృవ ఒకటి చేసామండి. ధృవ సాంగ్ ఒకటి ఆయన జిమ్లో చేసేవి అవన్నీ స్పిరిట్ చేశాడు. ఒకటి స్పిరిట్ ఒకటి చేసాం రీసెంట్గా అయితే. ఓకే. బట్ అది వెనక నుంచే కదా బాడీ షాట్ అంటే ప్రాపర్గా ఫ్రంట్ నుంచి తీయలేదు. ఫౌజీ కూడా బాడీ షాట్ ఫౌజీ ఒకటి. ఫౌజీ అంటే లొకేషన్లో స్టిల్ ఇప్పుడు మొన్న రిలీజ్ చేసింది లొకేషన్‌లో స్టిల్ అండి? ఆ, లేకపోతే లొకేషన్. చేసారా? సార్ అసల టాలీవుడ్‌లో పోస్టర్ డిజైనర్స్‌కి రెమ్యూనరేషన్ ఎంతుంటది? మీరు హైయెస్ట్ పెయిడ్ ఆబ్వియస్‌లీ. పాస్ డిపెండ్స్ సార్. అంటే సినిమాకే ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమా సరే అంటే ఇప్పుడు 'ఫౌజీ', 'స్పిరిట్' లాంటి సినిమాలకి ఎంతుంటాయి? 25-30 మధ్యలో ఉంటుంది. ఓకే. లాక్స్ 1000 కాదు. ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా సినిమా పెద్ద పాన్ ఇండియా సినిమాలకు కూడా బార్గెయిన్ చేస్తారా? ఎవరైనా చేస్తారండి. ఓకే. ఎంత డబ్బులున్నా ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే కూరగాయలకి వెళ్తే మనం బై డిఫాల్ట్ చేస్తాం కదా అలాగే చేస్తారు. అంటే వాళ్ళ బడ్జెట్లు ఇవ్వండి. ఏదో ఎంత అడిగితే అంత ఇచ్చారు కదా ఎందుకు అంత వాళ్ళు అంతకుముందు డిజైనర్ ఎవరితో వర్క్ చేసి ఉండొచ్చు లేదా అంతకంటే పెద్ద సినిమాకి దాని బడ్జెట్ వేరేగా ఉండొచ్చు. సో ఆబ్వియస్గా ఆ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మనం సార్ 20 కావాలి 25 కావాలనగా నా తీసుకోండి అని ఎవరు దే ట్రై టు బార్గెయిన్ ఆర్ మేబీ రీజనబుల్లీ. కాకపోతే పోస్టర్ డిజైనర్స్ అంటే ఇండస్ట్రీలో అందరూ శ్రీనగర్ కాలనీలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లోను చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళు. మీరొక్కళ్ళే నాకు గుర్తుండి మాదాపూర్‌లో ఉండేది మీ ఆఫీసు. పంజాగుట్ట. తర్వాత 100 ఫీట్ రోడ్‌లో ఉన్నారు కొన్నాళ్ళు. ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఈ ఆఫీస్ అయితే లిటరల్‌గా చాలా మంది ప్రొడక్షన్ ఆఫీసుల కంటే మంచి ఆఫీస్ ఇది. సో ఎంత ఎర్న్ చేస్తారో అంత స్పెండ్ కూడా చేస్తారా? స్పెండ్ అంటే అంతే సార్. ఎంత గాలికి అంతే చెట్ట ఏంటది ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు కదా అట్లా. అంటే మంచి స్పేస్ కావాలని చూసుకున్నాం అంతే. మన దగ్గర ఇప్పుడు మనం ఇందులో ఉన్నామంటే దీనికి తగ్గట్టు పనిచేసి మనం దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. సార్ అంటే ఒక పోస్టర్ రిలీజ్ అవ్వగానే అక్కడ కాపీ కొట్టేశారు, ఇక్కడ కాపీ కొట్టేశారు అనేది ఎప్పటినుంచో ఉంది కదా! సోషల్ మీడియాలో వచ్చాక చాలా ఎక్కువగా అయిపోయింది. అసలు నిజంగా మీ కెరియర్‌లో ఏదన్నా ఒక సినిమా కాపీ కొట్టాం, లిఫ్ట్ చేసాం డైరెక్ట్ అనేది ఏమైనా ఉందా? మేము కాపీ కొట్టాం సార్. మేము ఇన్స్పైర్ అవుతాం దానికి సరే బాగా ఇన్స్పైర్ అయిన ఫోటో పోస్టర్ ఏంటి? చాలా ఉంటాయి సార్. ఇన్స్పైర్ అయినాయి అంటే అట్లా దీనికి ఇది అట్లా ఏమి ఉండదు. అంటే మేము వెళ్ళి రకరకాల చూస్తూ ఉంటాం రకరకాల డిజైన్. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ పోస్టర్స్ మలయాళం, తెలుగు కాదు మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, కొరియను ఇవన్నీ ఉంటాయి. ఈ పోస్టర్లు అన్నీ చూస్తుంటాం. ఇప్పుడు ఆన్లైన్ కూడా చాలా పింట్రెస్ట్ కొడితే అందరూ చూసి మాకు రెఫరెన్స్లు అవి చూస్తూ ఉంటాయి మాకు. అరే ఇది కంపోజిషన్ బాగుంది, ఇది ఇలాంటి ఏదైనా సినిమా వస్తే ఇది వాడచ్చు, ఇలా చేయొచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టకపోయినా బేసిక్ ఐడియా అయితే అందులోంచి మనకు తెలియకుండానే ఇండ్యూస్ అయిపోద్ది మనలోకి. అది ఎప్పుడన్నా చేసినప్పుడు వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా.
అరే అప్పుడెప్పుడు చూసాం గుర్తుందో ఒకటి ఇట్లా ఇట్లా మేబీ కలర్స్ మేబీ ఎగ్జాక్ట్ కంపోజిషన్ కాకపోయినా బేసిక్ ఐడియా అయితే తీసుకునే ఉంటాం అట్లా ఉంటాయి ఏదో పోస్టర్. బట్ పిన్ పాయింట్గా ఇది దీన్ని చూసి మక్కీ టు మక్కీ దించాము లేదా ఇది యాజ్ టీచ్ అట్లా అయితే ఎప్పుడు చేయలే. సరే ఎప్పుడన్నా ఒక పోస్టర్ ఎక్కడన్నా మీరు ఇన్స్పైర్ అయ్యి చూసి చేసి పోస్టర్ మీరు చేయగానే కనిపెట్టేస్తే బయట, అరే అసలు ఇది మనం కనిపెట్టే ఛాన్సే లేదనుకుందాం కదా, ఎలా కనిపెట్టారా అని సర్ప్రైజ్ అని ఏమన్నా ఉందా? అట్లా ఎవరు అట్లా కనిపెట్టి అంటే అది అట్లా ఎవరో కనిపెట్టలేదు అంటే చెప్పండి. మామూలు అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎక్యూజేషన్ కాదు. ఇలా ఇప్పుడు మీరు ఎంత ఆలోచిస్తారో మేము కూడా అంత ఆలోచిస్తాం. ఇది వస్తే బయటకు వచ్చేస్తే ఇది కనిపెట్టారంటే దొరికిపోతాం మనం అని చెప్పి మేమే భయపడతాం యాక్చువల్లీ. సో అది రాకుండా ఉండడానికి మ్యాక్సిమం కలర్ టోన్ మార్చడమా లేకపోతే ఇమేజ్ కంపోజిషన్ మార్చడమా అనేది చేస్తుంటాం. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పకూడదు కానీ లాస్ట్ 2 రోజుల నుంచి ఆయన సంబంధించిన సినిమాలకు సంబంధించిన సీన్లు అన్ని తవ్వుతున్నారు ఇండస్ట్రీ సోషల్ మీడియాలో. ఆ సినిమాల పేర్లు అలా యాజ్ ఇట్ ఈస్ గా ఇన్స్పైర్ అయి తీసిన సీన్లే వాళ్ళు తవ్విన సినిమాలు ఏవైతే ఉన్నాయో నిజంగా షాక్ నాకు లిటరల్ గా. దాన్ని తవ్వగలిగారంటే మామూలు కాదు. అలా అని చెప్పి తవ్వి బయటకు తీసుకొస్తున్న వాళ్ళు ఎవరో అప్పర్ మేధావుల్లాగా ఉన్నారా అంటే అది కూడా కాదు. నాకు అదొక సర్ప్రైజ్ నిజంగా, అది ఎలా తీసుకొస్తారండి. ఉన్నాయి అంటే మేము కూడా చాలా కొన్ని కొన్ని అంటే సినిమా పోస్టర్లు కాదు, ఇమేజెస్ ఉంటాయి కదా స్టిల్స్. సో అవి చూసి మేము చేసినవి ఉన్నాయి యాక్చువల్లీ. బట్ అవి ఎవరికి గుర్తుపట్టలేదు, తెలియదు కూడా యాక్చువల్లీ. నిజాయితీగా చెప్పారు. అంటే మేము స్టాక్ వెబ్సైట్స్ చూస్తామండి కొన్ని. ఇప్పుడు స్టాక్ ఇమేజ్ దొరుకుతాయి, వాటిలో మనకు కావాల్సిన ఇమేజెస్ చూస్తాం. అంటే ఒక ఇప్పుడు సపోజ్ కేరింత పోస్ట్ ఉంది అంటే మేము కాపీ కొట్టామని చెప్పట్లేదు. కేరింత అనేది ఒక 4-5 కుర్రాళ్ళకి సంబంధించిన ఒక హ్యాపీ డేస్ ఉంది, లేకపోతే అదొక స్టిల్ తీయాలి, ఫోటోషూట్ చేయాలి. ఈ 5గురిని ఎలా తీయాలి? బేసిక్గా మనం ఎంత మేధావులమైనా ఒక లిమిటెడ్ థాట్ ఉంటుంది. ఓ గోడ మీద కూర్చున్నారు ఒక 5గురు, లేదా పరిగెత్తుకుంటూ వస్తున్నారు కాలేజ్ ముందు, ఏదో ఇట్లాంటివో ర్యాండమ్ ఐడియాస్ ఉంటాయి. కానీ మనకి ఇంకా దానికి మించి అప్ చేయాలి, దాని లెవెల్ ఇంకొంచెం తీసుకెళ్ళాలి, ఇంకేదో కొత్తగా చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సో డెఫినెట్లీ మనం ఏదో ఒక వేరే ఒక సోర్స్, అంటే అది మన సోర్స్ ఏంటంటే ఇంటర్నెట్లో దొరికితే లేదా బయట మ్యాగజైన్స్లోనూ. ఇప్పుడు కొన్ని మ్యాగజైన్స్ చూస్తే ఫ్లైట్ ట్రావెల్ చేస్తే ఏవో మ్యాగజైన్లు ఉంటాయి, అందులో చూడండి మంచి మంచి ఇమేజెస్ ఉంటాయి. అలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటాము. ఫోటో మిక్సింగ్ ప్రాపర్టీస్ లేకపోతే ఆ కూర్చున్న పోజు. ఇప్పుడు మీ బట్టల యాడ్స్ ఉంటాయి చాలా, లివైస్ అవి ఇవి ఖతర్నాక్ ఉంటాయి పోస్టర్లు. ఇట్లా ఉంటే కెమెరా అక్కడి నుంచి పెట్టి తీసి ఉంటుంది. అది మనం ఊహించుకుంటే అరే ఒక మంచి యూత్ఫుల్ స్టోరీకి ఒక హీరో పోస్టర్ ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేస్తాం. సో యాజ్ ఇట్ ఈస్ అది కాపీ కొట్టామని కాదు, అది మనం అడాప్ట్ చేసుకుంటాం దాన్ని. అదేనండి, ఒక ఇమేజ్ని చూసి ప్రొడక్షన్ డిజైనర్ ఒకటి తీసుకుంటాడు, కాస్ట్యూమ్ డిజైనర్ ఒకటి తీసుకుంటాడు, ఫోటోగ్రాఫర్ ఒక లైటింగ్ తీసుకుంటాడు. మేము మాకు సంబంధించింది ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి కావాల్సింది తీసుకుంటాం ఒక ఇమేజ్లో. సో సార్ ఒకప్పుడు వాల్ పోస్టర్స్ కానీ మ్యాగజైన్ కవర్ పేజెస్ కానీ ఉండేవి. అప్పుడు ఏంటంటే పోస్టర్కి చాలా వాల్యూ ఉండేది, ఎందుకంటే ఆ వాల్ పోస్ట్ పెద్ద గోడ మీద పెద్ద పోస్టర్ కనపడడం, లేకపోతే మ్యాగజైన్ కవర్స్ మీద కనపడడం. రాను రాను ఏంటంటే రిస్ట్రిక్ట్ అయిపోయి పోస్టర్స్ అనేవి ఏదో మన ట్విట్టర్లో రిలీజ్ చేసేయడం, లేకపోతే ఒకే స్టిల్ 10 పోస్టర్లు 10 మ్యాగజైన్ల మీద వేసేయడం. పోస్టర్స్ యొక్క వాల్యూ తగ్గిపోతున్నట్లేదు అంతకంతకి. అంటే వాల్ పోస్టర్స్ గోడ మీద చూసిన ఎక్సైట్మెంట్ డెఫినెట్లీ ఒక వేరే లెవెల్. ప్లస్ హోర్డింగ్స్, ఇదివరకు హోర్డింగ్స్ ఉండేవి, ఇప్పుడు సిటీలో అక్కడ హోర్డింగ్స్ కూడా లేవు. సో మనం చేసిన వర్క్ చూసుకోవడం పెద్దగా అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక ఎక్సైట్మెంట్. యాజ్ అన్ ఆడియన్స్ చూసినప్పుడు కూడా అరే మన హీరో పోస్టర్ పెద్దగా చూడటం, లేదా థియేటర్ ముందు చూడడం. అంటే మేము కూడా ఇప్పుడు చిన్నప్పుడు డిజైన్ రాకముందు పోస్టర్లు చూసి ఎక్సైట్ అయిన వాళ్ళమే. అది నేర్చుకున్న తర్వాత ఫోటోషాప్ అది నేర్చుకుని అరే అలాంటివి చేయొచ్చు, మనం కూడా అది క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఎక్సైట్మెంట్తోనే కదా వచ్చాం. సో ఆ ఫ్యాక్టర్ అయితే ఉంది. అయితే ఇవాళకి పోస్టర్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనకి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వలన అన్ని చోట్ల పడట్లేదు. ఓన్లీ థియేటర్ బయట వేయాలి, లేకపోతే కొన్ని లిమిటెడ్ స్పేసెస్లోనే వేయాలి పోస్టర్స్ అనేది ఒకటి ఉంది ఇప్పుడు. ఇదివరకు ఏంటంటే వెళ్తుంటే అట్లా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ అంటించేసేవాళ్ళు, ఇప్పుడు అలా జరగట్లేదు. బట్ ఉంది పోస్టర్ అనేది మనం చూడటానికి. ఒకవేళ మనం చేసిన పోస్టర్ పెద్దది కావాలి అంటే సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ కూడా వచ్చేసరికి ఏమైందంటే అది కూడా తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్తే మీకు కనబడతాయి, ఆ వాల్స్కి అక్కడ పోస్టర్లు ఉంటాయి. కాకపోతే ఇది డిజిటల్ స్పేస్కి వచ్చేసరికి ఏంటంటే ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు పేపర్ యాడ్ ఇవ్వాలంటే మీరు వాడు స్లాట్ బుక్ చేసుకోవాలి, ముందు రోజు ఇవ్వాలి, పే చేయాలి, అప్పుడు ఇంత సైజో యాడ్ వస్తుంది.
ట్విట్టర్‌లో ఏముంది ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఏసేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక పోస్టర్ కూడా 4 కావాలంటే 4 ఏయొచ్చు. డబ్బులు కట్టేది ఏం లేదు అదే కదా! సార్ ఇదివరకు మీకు గుర్తుంటే పెద్ద సినిమా పోస్టర్‌లో ఒక 10 మ్యాగజైన్‌లు ఉంటే 10 మ్యాగజైన్‌లకి డిఫరెంట్ కవర్ పేజెస్ ఇచ్చేవారు. అవును. ఇప్పుడేముంది ఒక హీరో బర్త్‌డేకి ఇప్పుడు 'ప్రభాస్' గారి బర్త్‌డేకి మీరు 'స్పిరిట్' పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఒకే పోస్టర్ రిలీజ్ చేస్తారు. అయ్యే అన్ని మ్యాగజైన్‌లకి, అన్ని న్యూస్ పేపర్‌లకి లేకపోతే అన్ని వెబ్‌సైట్‌లకి అయ్యే తిప్పుతారు. అవును. కొంచెం బోరింగ్ అనిపియట్లే ట్రెండ్? అంటే సార్ ఇప్పుడు ఇదివరకంటే ఇప్పుడు మనం మ్యాగజైన్‌లకి పే చేసేవాళ్ళము. లేకపోతే ఊరికైనా కొన్ని మ్యాగజైన్‌లు కవర్ పేజ్‌గా క్యారీ చేసాయి కాబట్టి అన్నిట్లో సేమ్ ఉంటే అదొక ప్రాబ్లమ్ ఉండేది. అంటే ఇప్పుడు 'సంతోషం' మ్యాగజైన్‌కి ఒక స్టిల్ ఇస్తే 'సూపర్ హిట్‌కి' ఒకటిస్తే ఇంకో దానికి ఇంకోటి అందరూ సేమ్ ఉంటే మేము మాకు అన్ని కవర్లు సేమ్‌లా ఉంటే మాకు ఎట్లా అని కుదిరేది కాదు. సో, పర్టిక్యులర్‌గా దేని దానికి సెపరేట్‌గా 'ఈనాడు'కో స్టిల్లు, 'ఆంధ్రజ్యోతి'కో స్టిల్లు, 'నవజ్యోతి'కో ఇట్లా అనుకోని 'డీసీ'కో స్టిల్ అని సెపరేట్‌గా ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఇప్పుడేమైపోయిందంటే అన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి స్పేస్. సో, ఇప్పుడు ఏ టైంకి వచ్చిందంటే సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ వచ్చింది. ఒక లుక్ అదే ఇద్దాము. అదే అన్ని చోట్లకెళ్తది అనేది. సో, ఇప్పుడు ఫిజికల్‌గా ఎవరు క్యారీ చేయట్లేదు గదా! హ్మ్. ఎవరు పేపర్‌లో వాటిలో ఎక్కువ క్యారీ చేయరుగా. ఇప్పుడు మ్యాగజైన్ కవర్లు ఉన్నాయేమో గానీ, బట్ అంత ఇదివరకుట్లాగా లేదు గదా! అంత స్పేసు ఆ స్క్రోలింగ్‌లోకే వచ్చేసింది మొత్తం. ప్లస్ ఇంకోటేంటంటే నిజానికి అదే కరెక్టేమో మరి. అంటే ఇప్పుడు ఒక సినిమాకి మనం ఒక ఫస్ట్ లుక్కు, ఒక కాన్సెప్ట్ పోస్టర్ కావచ్చు ఏదైనా వెళ్ళినప్పుడు అదే వెళ్తే ఒక యూనిక్ ఇది ఉంటుంది కదా సిగ్నేచర్ లాగా మల్టిపుల్ వెళ్ళడం కన్నా. అయితే మీరన్న ప్రాబ్లము ఇంకోలాగా ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం ఫస్ట్ లుక్ ఇస్తున్నాము. అది ఇచ్చాము ఓకే. బట్ ఇమీడియట్లీ మళ్ళీ వారంకో 10 రోజులకో ఏ సాంగో ఇంకేదో లిరికల్ వీడియోనో లేకపోతే టీజర్ అనో మళ్ళీ ఒక పోస్టర్ వస్తుంది కదా. అవును. ఇక్కడ మల్టిపుల్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అక్కడ ఒకే రోజు 10 మందికి ఇచ్చేవాళ్ళం. ఓకే. 10 స్టిల్స్ 10 వాటికి ఇచ్చేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే 10 రోజులు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం. క్వాంటిటీ అదే ఉంటుంది. కాకపోతే ఒకే రోజు రాకుండా వేరువేరుగా వస్తాయి ఇక్కడ అంతే. అనిల్ గారు మీరు చెప్పండి. పెద్ద హీరోల విషయంలో, పెద్ద హీరోల సినిమా పోస్టర్స్‌లో ఇన్నోవేషన్ అంతకంతకే తగ్గిపోతుందని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. ఇన్నోవేషన్ ఏముండదు సార్. అంటే కథ బట్టే ఉంటది. ప్లస్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పెద్ద హీరో చేసేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ పరిధిలోనే చేయాల్సి అంటే వస్తుంది. లిమిటేషన్స్ అంటే? అంటే కథలకించి బయటికెళ్ళకుండా దాంట్లోనే చేయాలి సార్. అంటే ఇప్పుడు మనం కథలో లేనిది హీరోని ఇంకోలా చూపిచ్చి, మనం సినిమాలో లేకుండా మనం చూపియాలంటే చూపించొచ్చు. కానీ అలా చూపియలేము కదా! అంటే ఫిల్మ్ ఎంతవరకు లిమిటేషన్ పెడుతుందో ఆ లిమిటేషన్‌ని మనం చేయాల్సొస్తది. సో, అది ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ డిసిషన్ అది. సో, అంటే పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఆ వెరైటీ చూపించలేకపోతున్నారా? ఏమో మేము చేసిన వరకైతే ప్రతి పోస్టర్ డిఫరెంట్‌గా ఉండాలని ట్రై చేస్తాం. అంటే ప్రతి పోస్టర్ ఒకే సినిమాకి అనట్లేదు. సినిమాకి. ఇప్పుడు సపోజ్ 'యానిమల్' తీసుకోండి ఎగ్జాంపుల్. తర్వాత ఇప్పుడు 'ఫౌజీ' లేకపోతే 'స్పిరిట్' దేని దానికి ఒక యూనిక్ ప్యాలెట్ లేకపోతే యూనిక్‌నెస్ ఏదో ఒకటి ఉండేలాగా ట్రై చేస్తాం మేము. బట్ అదే సినిమాకి మళ్ళీ ఇంకో 2, 3 పోస్టర్‌లు చేయాల్సొచ్చినప్పుడు మేబీ అది కలిసిపోవచ్చు. సేమ్ అవ్వచ్చు. ఒక లార్జర్ థాన్ లైఫ్ ఇమేజ్ ఒకటి పెట్టుకొని అదే థీమ్‌లో ఎళ్ళిపోతున్నాయి ఎక్కువగా అనేది. అంటే అది ఆ యూనిక్‌నెస్ ఉంటేనే బెటర్ కదా సార్. ఇప్పుడు మీరు హాలీవుడ్‌లో తీసుకున్నా రీకాల్ వాల్యూ ఉండాలంటే వాళ్ళు అసలు మనం మల్టిపుల్ పోస్టర్స్ వేస్తాం గానీ, ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్', 'సూపర్ మ్యాన్', 'బ్యాట్‌మ్యాన్' ఇవన్నీ ఒక సింగిల్ పోస్టర్‌లతోనే వస్తాయి కదా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒక సినిమా 'స్పైడర్ మ్యాన్' చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్టర్ వచ్చిందనుకోండి, రిలీజ్ అయిపోయే వరకు కూడా అదే పోస్టర్ ఉంటుంది మీరు ఎక్కడ చూసినా. హ్మ్. ఇంకో సెకండ్ పోస్టర్ అనేది వేరు. మన దగ్గర ఉంది ఆ కల్చర్. మన దగ్గర సాంగ్‌కి ఒక పోస్టరు, టీజర్‌కి ఒక పోస్టరు, ట్రైలర్‌కి ఒక పోస్టరు, డేట్ అనౌన్స్‌మెంట్ ఒక పోస్టరు. ఈ మధ్య ఈ కౌంట్ డౌన్‌లు 10 డేస్, 9 డేస్, 8 అంటే 8, 9 పోస్టర్లు మీరు ఒకటే సినిమా ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు కంటెంట్ ఆఫ్ ద సినిమా ఈస్ ద సేమ్. అంటే మా లిమిటేషన్, మా పరిధి అదే. అవును. అంటే మేము అందులోనే ఉండాలి. కథలోంచి బయటకొచ్చి ఏం చేయలేం కదా! అంటే నేను పెద్ద హీరోని ఎలా అయినా ఊహించుకోగలుగుతా. మీరైనా ఎలా అయినా ఊహించుకోగలుగుతారు. అట్లా అని ఇష్టం వచ్చినట్టు వేయలేం కదా! ఆ కథలో ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది? ఆ క్యారెక్టర్ ఏంటి? దాని కాస్ట్యూమ్స్ ఏంటి? దాని బిహేవియర్ ఏంటి? అది యాక్షనా? డ్రామానా? లవ్వా? ఎమోషనా? సెంటిమెంటా? ఒక పరిధి ఉంటుంది కదా! దాంట్లో నుంచే చేయాలి. అలాంటియి 10 ఇవ్వాలంటే ఏమిస్తాం? అదే. అప్పుడు ఆబ్వియస్‌గా హీరో బొమ్మ పెడతాం, మంచి స్టిల్ పెడతాం, వెనకేదో బ్యాక్‌గ్రౌండ్ పెట్టి సర్దేస్తాం కదా! అవును. సో, ఫస్ట్ లుక్ లేదా ఇంకో తర్వాత లుక్ వరకు మనం ఆ పంచ్ తీసుకురాగలుగుతాం. ఆ తర్వాత మేమనే కాదు ఎవరైనా ఇంకా ఏం చేస్తామంటున్నా. ఏం చేసినా ఎలా వస్తాయంటే ఈ సోషల్ మీడియాలో కామెంట్ ఏందిరా అదే ఎన్ని సార్లు ఇస్తారు? బ్యాక్‌గ్రౌండ్ మార్చరా, కలర్ మార్చరా, ఇంకెవడెవడో ఎనక మనం ఏదో నిప్పులు పెడితే ఇంకోడు వర్షం పెడతాడు. వాడు కొండలు పెట్టి మళ్ళీ మనకు ట్వీట్లు పెడతా ఉంటారు కింద. అంటే వాళ్ళకి లిమిటేషన్ ఉండదు. అదే అంటున్నా ఇమాజినేషన్ వదిలేస్తే ఎంతైనా ఇమాజిన్ చేయొచ్చు కదా! కాకపోతే ఆ బౌండరీ మనకుంటది.
మనం ఆ టీంలో ఉన్నాం కాబట్టి ఆ బౌండరీ ఇప్పుడు మేము ఆ యూనిట్లో భాగం కాబట్టి మేము ఆ బౌండరీలోనే చేయాలి, ఓకే. బయటకు వచ్చి చేయలేము. బట్ ఆ బౌండరీలోనే ఉంటూ యూనిక్నెస్ ఎన్ని ఎక్కువ తీసుకురాలేం కదా. ఐదర్ టోన్ మ్యాచ్ అవుతుంది, లేదా మీరు ఎంత చేసినా గెటప్ అయితే సేమే ఉంటుందిగా. అవును. హీరో త్రూఅవుట్ ఫిల్మ్ ఒకటే కాస్ట్యూమ్ ఉందనుకోండి, సో సెకండ్ పోస్టర్కి బోర్ కొడుతుంది, అరే ఒకటే కాస్ట్యూమ్ పడుతున్నాడు ఏంటి అనేది. అవును. సో అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సార్ ఇది ఇప్పుడు మనం ఉంటున్న ఏజ్ వరస్ట్ ఏజ్ ఆఫ్ డిజైనర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఐ వచ్చేసింది. ప్రతి పోస్టర్‌కే ఫస్ట్ అది ఆ స్క్రూటినీ అనేది ఉంటుంది. ఇందులో ఏఐ వాడారా లేదా? లేకపోతే కొన్ని టూల్స్ వచ్చేసినాయి. అది ఏఐ ఎంత ఉంది అందులో అని చెప్పి. అది కరెక్టో రాంగో నాకు తెలీదు గానీ, ఇందులో 30% ఉంది, 50% ఉంది. ఏవేవో వస్తున్నాయి రిజల్ట్స్. నిజంగా ఒక డిజైనర్‌గా ఈస్ దిస్ ద వర్స్ట్ ఫేజ్ టు లివ్ ఇన్? అట్లా ఏం లేదండి, అంటే లెవరేజ్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్ అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు క్రియేటివ్‌గా వాడిన దాన్ని కూడా ఏఐ అనే లెన్స్‌తో ఎక్కువ చూస్తున్నారు. అది చూసే వాళ్ళ ప్రాబ్లం కదా, మనం ఏం చేస్తాం. ఇప్పుడు మన వరకు ఇప్పుడు ఆ జెన్యూనిటీ మాకు తెలుసు, మేము ఏం యూజ్ చేసి అంటే చేస్తాం. ఆబ్వియస్లీ ఒక ఇప్పుడు క్రియేటివ్ పర్సన్‌కి కావాల్సింది అదే కదా! అంటే ఇప్పుడు మనం బేసిక్గా చూడండి, ఒక సినిమా చేయాలి అన్నప్పుడు మనకి ఏముంటుంది, సినిమా తాలూకా మంచి ఒక అటెన్షన్ గ్రాబింగ్ పోస్టర్ విచ్ విల్ ఆల్సో గివ్ అవుట్ అ స్మాల్ జిస్ట్ అబౌట్ ద మూవీ. హ్మ్. అంటే ఒక సినిమా కథ కావచ్చు, లేదా ఒక పోస్టర్లో కథ కాకపోయినా ఎలాంటి జోను, ఎలాంటి జానర్ అనేది అట్ ద సేమ్ టైం ప్లీజింగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్సైట్మెంట్ కలిగించాలి ఆడియన్స్కి, చూసిన వాళ్ళకి అరే ఈ సినిమా ఏదో బాగుంది అని దాని నెక్స్ట్ టీజర్ చూడడమో, లేకపోతే ఆ సినిమాకి వెళ్ళాలనుకోవడం, ఏదైనా ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగించాలి దాని మీద. అది ట్రై చేస్తాం మనం. అది ట్రై చేయడానికి మనం దాని వెనక ఎఫర్ట్ పెడతాం. అది మేము క్రియేట్ చేస్తున్నామా, ఏఐతో క్రియేట్ చేస్తున్నాం అనేది మా ఇష్టం కదా. చూసేవాళ్ళు ఎందుకు స్క్రూటినీ చేయాలి? ఏఐలో అరే మీరు చూడండి, బాగుందా బాగాలేదా అయిపోయింది, ఇది ఏఐలో క్రియేట్ చేశారు. కానీ అది క్రియేటివ్ పర్సన్స్ అందరికి ఇప్పుడు అదొక ప్రాబ్లం కదా. డైరెక్టర్స్ గానీ, యాక్టర్స్ గానీ ప్రతిదీ ఏమంటున్నారంటే ఏఐలో వాడితే అదొక బూతు. ఏఐ వాడకూడదు, లేకపోతే ఏఐ అనేది ఇన్ఫీరియర్ వర్క్. ఇన్ఫాక్ట్ ఏంటంటే రాజమౌళి గారు మొన్న యూరోప్‌లో ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఆయన కూడా ఒక మాట అన్నారు. నాకు సర్ప్రైజ్ అనిపించింది. ఏంటంటే ఇది ఏఐ అనడం ఏంటంటే నా టెక్నీషియన్స్ అందరికి వాళ్ళ హార్డ్ వర్క్‌కి ఇన్సల్ట్ ఇది అన్నారు. బట్ డౌన్ ది లైన్ ఒక టెక్నీషియన్‌కో లేకపోతే ఆడియన్స్‌కో రావాల్సిన మెచ్యూరిటీ ఏంటంటే ఇంక మనకి ఏఐ అనేది వాడడం అనేది తప్పనిసరి కదా ఇంక. అంటే ఓకే, రాజమౌళి గారు అట్లా అన్నారు కరెక్టే, కానీ ఇన్సల్ట్ చేసింది ఎవరండి? వాళ్ళ అర్హత ఏంటో కూడా మనం చూడాలి కదా. వాళ్ళెవరో ఊరికే వచ్చి కమెంట్లు పెట్టేసి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే మనం దాన్ని తీసుకోకూడదు కదా అంటున్నా. అంటే నా వరకు, నా పర్సనల్ ఫీలింగ్. అంటే వాళ్ళకి ఏమైనా అంటారు. ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకున్నాం, ఇప్పుడు ఏఐ రావడం వల్ల కొన్ని పనులు ఈజీ అయినాయి. హ్మ్. ఇప్పుడు సపోజ్ మనం ఇలా కూర్చున్నాం, వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదో ఉంది, అది తీయాలంటే ఇదివరకు మేము మాన్యువల్గా దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసి దాన్ని తీసి మ్యాచింగ్ చేసి మళ్ళీ అది ప్యాచ్ తెలియకుండా కొంచెం కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు అది చిన్న ఈజీ టూల్ సెలెక్ట్ చేశాను, కొడితే అదే చేసేస్తుంది, ఓ 2 మినిట్స్లో అయిపోతుంది నాకు పని. అలాంటి వాటికి వాడుకుంటున్నాం మేము, ఏ వాడట్లేదని. కాకపోతే దాన్ని ఎంతవరకు ఫుల్గా అంటే డిజిటైజ్ చేసేయడం, లేకపోతే దాన్ని టోటల్గా అసలు మొత్తం ఏఐ మీద చేయడం అనేది అది జరగదు. అసలు సినిమా పోస్టర్లో చేయలేము అది, ఎందుకంటే ఏఐలో వచ్చేది అంత పిక్సెల్స్లో వస్తుంది. మన పోస్టర్లు ఏమో ఓకే, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఇచ్చేవి చిన్నగా ఉన్నా 1000-2000 పిక్సెల్సే ఉన్నా, మనకు మెయిన్గా అయితే పోస్టర్లు వేస్తాంగా. ఫైనలీ మల్టీప్లెక్స్ అయినా బయట 2020 వేస్తారుగా, హోర్డింగ్స్ వేస్తారు, వాటికి రెజల్యూషన్ సరిపోదు, అవి బ్లో అప్ చేసి వాడుకోలేము. అవి ఏంటంటే చిన్న చిన్న చూసుకోవడం వరకు బాగానే ఉంటాయి, ఓకే. కానీ మేజర్గా ఇప్పుడు మనం బ్లో అప్స్ లేకపోతే స్టాండీస్ పెడతాము, లేదా బయట హోర్డింగ్స్ వేస్తాము, లాలీపాప్స్, బస్ షెల్టర్స్, వీటన్నిటికీ అవి వాడలేము, క్వాలిటీ సరిపోవు. సో ఆ లిమిటేషన్ ఉంది. సో మేము బ్యాక్గ్రౌండ్స్కి వాడుకుంటాం. బ్యాక్గ్రౌండ్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న ఏదైనా ఇమేజ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, మనం మాన్యువల్గా చేయాల్సి. ఇప్పుడు రోప్ రిమూవల్ ఉందనుకోండి సపోజ్, ఇదివరకు రోప్ రిమూవల్ అంటే ఒక ప్రాసెస్ కదా. ఇప్పుడు రోప్ సెలెక్ట్ చేసి రిమూవ్ అని కొడితే రిమూవ్ అయిపోతుంది అంతే. బట్ ఇదివరకు మేము చేసాం కదా రిమూవల్, రోప్ రిమూవ్ చేయడమే తప్ప కాదు కదా. కాదు కదా ఇంకా. అలాంటప్పుడు ఎలా తీస్తే ఏంటి? ఏఐతో తీసామో మనం మాన్యువల్ తీసామో, ఇంకేముంది అందులో. అంటే బేసిక్‌గా మేబీ ఎంటైర్ కాన్సెప్ట్ లేకపోతే ఎంటైర్ ప్యాలెట్లు అయ్యి తీసుకురావడం తప్పేమో మేబీ. ఇంక అది కూడా మీ ఐడియాకి తీసుకురావచ్చేమో మీరు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ ఏఐతోనే పోస్టర్ జనరేట్ చేయాలనుకోండి, అంటే మనం అనుకున్నది దానికి అర్థమయ్యేలా చెప్పి అది మనకి ఇవ్వాలి అవుట్పుట్, అది మనకి నచ్చాలి. చాలా పెద్ద ప్రాసెస్ అండి బాబా, అసలు అవ్వదు. అంటే ఇప్పుడు వాళ్ళు మనకు 3 గంటల కథ చెప్తారు, దాని నుంచి మనం ఏదో డిరైవ్ చేసుకుని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఏమన్నా జనరేట్ చేయగలిగితే పోస్టర్ రిఫరెన్స్ ఇట్లా హీరో ఇలా ఉన్నాడు, లో యాంగిల్ కెమెరా, చేతిలో ఏదో కత్తుందో సుత్తుందో
ఇలా ఉంది, వర్షం పడుతుంది, వెనక బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏదో అంటే ఒక విజువల్ వస్తుంది మనకి. అరే ఇది బాగుందా లేదా, ఇది వేయచ్చా లేదా పోస్టర్, మనం ఇమాజిన్ చేసుకోవడానికి చూసి ఓకే మన హీరో పలానా హీరో ఇమేజ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, అప్పుడు సార్ ఇలా ఒక ఫోటో తీద్దాం, రెఫరెన్స్కి యూజ్ అవుతుంది. రెఫరెన్స్ వరకు అంతవరకు ఇది బాగుంటుంది సార్ ఇలా చేద్దాం అంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది విజువల్గా. మనం సార్ Surprise అంటే కూడా visual. చూసా ఇలా బాగుంది ఓకే అంటే ఇప్పుడు ఫోటోషూట్ చేసి మళ్ళీ దాన్ని మనం మన స్టైల్లో మనం మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇది యాజ్ ఇట్ ఈస్గా వాడలేము ఇంకా. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఒక పర్సెంటేజ్ తో కాంట్రిబ్యూట్ క్వాంటిఫై చేయాలంటే ఏఐ అనేది పోస్టర్ డిజైన్స్ లో ఎంత రోల్ ప్లే చేస్తుంది? అంటే బయట వాళ్ళ సంగతి తెలియదు, మేమైతే మేబీ 5% ఏమో. అంటే అదే మేము వాడే చెప్పే కదా మీకు, బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా డిస్టర్బెన్స్లు తీయడానికి చిన్న చిన్న పనులకు తప్పితే బ్యాక్గ్రౌండ్స్ ఫోర్గ్రౌండ్ ఏదైతే ఎమోషన్ ఉందో అది కంపల్సరీ ఫిలిం నుంచి తీసుకోవాల్సింది. సార్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫౌజీ పోస్టర్ లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వైరల్ ట్వీట్ ఏంటంటే అది AI లో జనరేట్ చేసిన పోస్టర్. అదే అది చెప్తా కదా చెడు అనేవాళ్ళు ఏమైనా అంటారు కదా సార్. అసలు అందులో ఏదైనా వాడారా అసలు ఆ పోస్టర్ లో? ఏ వాడలేదు అంటే బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ వాడతాం. బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు ఆ గోడలు గీడలు అవి చిన్న డిస్టర్బెన్స్లు తీయాలి అలాంటివన్నీ చేస్తాం, అది వాడలేదు అనట్లేదు. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ దేంట్లో? అసలు మెయిన్ ఇమేజ్ ఎలా వాడతాం, ఆ ఎమోషన్ ఎలా వస్తుంది. ఓకే. ఇప్పుడు మెయిన్ ఫేస్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో, ఫేస్ ఆఫ్ ద పోస్టర్ ఏదైతే ఉందో అదే ఏలో చేయలేమంటున్నా. వెనక బ్యాక్గ్రౌండ్ ఓకే, వెనక బ్యాక్గ్రౌండ్ మేము ఇదివరకు అంటే ఫోటోలు అవి ఇవి మిక్సింగ్ చేసుకుని ప్యాచ్లు వేసుకుని ఇది కట్ చేసి మబ్బులు పెట్టి వర్షం లేయర్లు వేరే తెచ్చుకుని వేసుకుని అదంతా చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అన్ని కలిపి నాకు ఒకటే వస్తుంది కదా, అది వాడుకుంటాను నేను ఏది సెట్ అవుతుంది అనుకుంటే. అంతేగాని మెయిన్ ఇమేజ్ని అసలు మనం ఏఐలో ఏం చేయలేము. సో ఇప్పుడు ఫౌజీ పోస్టర్ లో రెయిన్ ఎఫెక్ట్ అలా తెచ్చుకున్నదా? అలాగా అంటే అందులో చాలా ఎఫెక్ట్ మేమే వేసాము. వెనక గోడ ఉంటుంది చూడండి, ఒక బ్రోకెన్ వాల్ ఉంటుంది, అది పెట్టాము. ఓకే. కొన్ని బాడీస్ అన్ని స్కాటర్డ్ గా ఉన్నాయి, అవి ఆ బాడీస్ లో కొన్ని తీసేయాల్సినవి తీసేసి కొన్ని ప్రాపర్ అంటే బాడీస్ ఉన్నాయి ఫోటోలో, కొన్ని మనకు అవసరం లేదు చూస్తే ఫ్రేమ్ లో అక్కడక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం ప్రాపర్ గా చేసి అంతవరకే వాడాము అంతే. ఓకే. సో మీరు సినిమా చూస్తారు కదా, యాసిడ్ గా షార్ట్ ఉంటుంది కూడా. ఓకే సార్, గోయింగ్ ఫార్వర్డ్ ఒక 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో ఏ కంప్లీట్ గా ఈ డిజైనర్ అనే వాళ్ళని రీప్లేస్ చేయగలిగిన స్థాయి ఉందంటారు? అంటే ఎండ్ ఆఫ్ ది డే మనిషి చేయాల్సిందే సార్. ఎంత వస్తుంది ఐడియా లెవెల్లో వస్తుంది కానీ బట్ మనం కంపల్సరీ దానిపైన మళ్ళీ మన బ్రెయిన్ పెట్టాల్సిందే. సార్ మీ కెరీర్ లో ఏదన్నా కాంట్రవర్షియల్ ఇష్యూ అంటే ఒకటి ఎవడో టైంలో జరిగింది, శృతి హాసన్ గారు ఏదో కేసు పెట్టారు, ఏదో కొన్ని స్టిల్స్ లీక్. ఇంకొకటి ఉంది, ఇది చెప్పండి ముందు నేను చెప్తా, ఇంకొకటి చెప్తా, ఇది అయిపోయాక చెప్తాను. ఎవరి టైంలో ఏం జరిగింది సార్? అంత పెద్ద పెద్ద కేసులు పెట్టేదాకా వెళ్ళిపోయింది ఆవిడ ఏదో ఐటమ్స్. తెలియదు సార్ మాకు. రోజు ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు, ఎస్ఐ ఎవరో కాల్ చేశారు, ఇట్లా ఒకసారి రండి కలవాలి అన్నారు. దేనికో కూడా తెలియదు. రాజుగారికి కాల్ చేశా, సరే ఏంటి అని, వెళ్ళి కలిసి రండి ఏంటో అంటే వెళ్ళాం. వెళ్తే ఏంటి ఏం జరిగింది అసలు ఏం మనకు మ్యాటర్ తెలీదు. వెళ్తే వాళ్ళు స్టిల్స్ లీక్ అయినాయి, ఆవిడ కేసు పెట్టింది, మీరే లీక్ చేశారంట కదండి. మేము లీక్ చేయడం ఏంటంటే బాబు, మాకు లీక్ ఎందుకు చేస్తాం, మేము అఫీషియల్గా రిలీజ్ చేస్తే చేస్తాం, బట్ మేము అఫీషియల్గా రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టరు యాక్టర్స్ కూడా అప్రూవ్ చేయాలి. అయ్యా 4 స్టిల్సో 5 స్టిల్సో టచ్అప్లు క్లీనప్లు చేసి ఇస్తాం. మామూలుగా వెబ్సైట్స్కి అప్పుడు గ్యాలరీస్కి ఇచ్చేవాళ్ళం, అది రెగ్యులర్ ట్రెడిషనల్గా ఎప్పుడు జరిగేది అది ప్రతి సినిమాకి అట్లా. బట్ మేము ఆ స్టిల్స్ ఇచ్చినట్టు కూడా మాకు గుర్తులేదు, ఎవరికి ఇవ్వలేదు సార్ మేము. అది ఇదంటే లేదు మీరే ఇచ్చారంట, వాళ్ళు చెప్పారు, వీళ్ళు వెబ్సైట్లో వాళ్ళని కూడా చాలామందిని పిలిపించాం, వాళ్ళు మీ పేరే చెప్పారు, మీరు ఇచ్చారంట, అది ఇది అన్నారు. లేదు సార్ మీరు ప్రూఫ్ ఉంటే చెప్పండి, నాకు తెలిసి అయితే నేను కానీ మా టీం వాళ్ళు కానీ మేము ఎవరో ఇవ్వలేదు, అది ఇది మీరు చేసుకోండి, మీ ఎంక్వైరీ ఏదో చేసుకోండి అని చెప్పాం. తర్వాత చాలా రోజులకి ఇంకా సంభవ్ అది వాళ్ళ పర్సనల్ మేనేజరా లేకపోతే ఎవరి ద్వారానో వచ్చినాయి అది బయటకి. సార్ అంటే అది సాంగ్ లో స్టిల్లే కదా, అది వీడియో కూడా ఉంది, ఏంటి కొన్ని అంటే సార్ ఇప్పుడు మేము నిజంగా ఇవ్వాలనుకుంటే చూసి మీరు ఇవ్వడం అనేది కాదు నాకు కాన్సెప్ట్. నేను అంటే అబ్జెక్షన్ ఏంటి, బ్యాడ్ ఎన్జీ స్టిల్స్ కూడా వచ్చేసింది సార్ అప్పుడు. అంటే ఎన్జీ స్టిల్స్ అంటే కొన్ని ఆక్వర్డ్ గా ఉన్న, ఇప్పుడు మనం ఆక్వర్డ్ పోజెస్ ఏమైనా ఉంటాయి కదా, మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే కేక్ కట్ చేసే ఫోటోలు తీస్తాం, నోట్లో పెడితే నోరు ఇట్లా అట్లా కొన్ని బ్యాడ్ స్టిల్స్ ఉంటాయి కదా. వీడియోలో ఉంటది కదా మళ్ళా, వీడియో అంటే ఎడిటెడ్ వీడియో కదా సాంగ్. ఓకే, మొత్తం అన్ని అలాంటివన్నీ వీడియోలో కూడా ఎడిట్ అయిపోతాయి. ఏదైనా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అయినా మీకు బాగాలేని పార్ట్స్ ఏమైనా ఉంటే తీసేస్తారు కదా. ఓకే ఓకే. అట్లా సాంగ్ అయినా ఇప్పుడు ప్రాపర్గా ఎడిటెడ్ ప్రాపర్ ప్రెజెంటబుల్ వర్షన్ ఉంటుంది. ఆ స్టిల్స్ వచ్చినాయి, కొన్ని ప్రెజెంటబుల్గా లేవు, బాగాలేవు. బాగాలేదు మరి తనకేంటో అబ్జెక్షన్ మాకు తెలియదు యాక్చువల్లీ ఫుల్ డీటెయిల్డ్గా. బట్ ఓవరాల్గా అసలు స్టిల్స్ లీక్ అయినాయి,
అని చెప్పి తను మా మీదనే కాదు, ప్రొడక్షన్ వాళ్ళ మీద, వేరే వెబ్సైట్స్ వాళ్ళ మీద, ఫోటోగ్రాఫర్స్ మీద, అందరి మీద తను కేసు పెట్టింది. అంటే తను పెట్టిందా లేకపోతే వీళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు, ఆ డీటెయిల్ కూడా నాకు యాక్చువల్లీ తెలియదు. అయితే నేను సిఐ గారు వాళ్ళు పదే పదే పిలిచి ఇట్లా ఎంక్వైరీ చేస్తుంటే నేనేం చేశాను అంటే, ఓ రోజు నైట్ లాభం లేదని కూర్చుని ఎతికి అసలు ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నీ చూసి వెళ్ళి ఇంక చెప్పా, సార్ ఇట్లాంటి స్టిల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇవ్వము, మేము ఇస్తే తీసేసి బాగున్న స్టిల్స్ ఇస్తాం, అన్ని ప్రాపర్గా ఉన్న స్టిల్స్ ఇస్తాం, గ్యాలరీస్కి ఇస్తే ఇది మొత్తం సీక్వెన్స్ వచ్చింది బయటికి, ఇది మా ద్వారా అయితే రాలేదు. ఎందుకంటే మా దగ్గర హార్డ్ డిస్క్ల దగ్గర నుంచి సర్వర్ల దగ్గర అన్నీ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి, అన్ని పాస్వర్డ్లు పెట్టి ఉంటాయి. మేము అనుకుంటేనే మా వాళ్ళకి కూడా అవసరం ఉన్నంత వరకే యాక్సెస్ ఉంటుంది మా టీంకి కూడా. సో అది అసలు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదని ఇంక అట్లా చాలా రోజులు నడిచింది. అయ్యి ఫైనలీ సంభవ్ దేవర్ కన్విన్స్. సో బయటపడ్డాం మేము అందులో నుంచి. సార్ సెకండ్ ఇష్యూ ఏంటంటే నేను ఒక్కడిని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. బీచ్ లో మహేష్ బాబు గారు నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ వెనకాల క్రాల్ చేస్తుంది వీడియో. అప్పట్లో పెద్ద ఇష్యూ జరిగింది. సమంత గారు రెస్పాండ్ అయ్యి చాలా రిగ్రెసివ్ పోస్టర్ అని పెట్టారు. రిగ్రెసివ్ పోస్టర్ పెట్టారు. అది ఎలా జరిగింది? అది ఏం లేదండి, సినిమా స్టిల్స్ లో బాగుంది అనిపించి మేము వాడాము. డైరెక్టర్ కూడా నచ్చింది. రిగ్రెసివ్ మైండ్ సెట్ వాటికి ఏమో సార్, నాకు ఇవాళ కూడా అదేం పెద్ద రిగ్రెసివ్గా అనిపిదే. ఇప్పుడు అన్నాక అలాగే. అలా అనొద్దా? సమంత గారు ఇప్పుడు నాకు హోల్ చేసి తిడతారేమో. ఏమండి అంటే సినిమా నేను చెప్పే కదా, ఇప్పుడు స్టిల్స్ చూసాము, బాగున్న స్టిల్స్ పిక్ చేస్తాము, వాటితో డిజైన్లు చేస్తాము, పంపిస్తాము టీంకి, డైరెక్టర్ గారికి కావచ్చు, ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుని ఇది బాగుందంటే అది రిలీజ్ చేస్తాం, అంతవరకేగా మా పని. అంటే సో అది అది యాక్చువల్గా ఫిలిం లో ఉన్న షాట్ కదా. ఉంది, ఇప్పటికీ సాంగ్లో ఉంటుంది అది, ఆ సీన్ ఉంది కదా సాంగ్లో. స్పెషల్ గా ఫోటో షూట్ చేసి రిగ్రెసివ్ షాట్ తీసారు, మీరు పోస్టర్ వేసారు. చూడడానికి అంటే ఏమో సార్, మాకైతే కొత్తగా అనిపించింది, అప్పుడు రిగ్రెసివ్ గా అనిపించలేదు. విజువల్ గా బాగుంది, బీచ్, డ్రెస్ కలర్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసాం యాక్చువల్లీ. ఎవరో అంటే మొత్తం చేంజ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరికి అప్పుడు ఏమో అనిపించలేదా? తర్వాత ఏమన్నా డిస్కషన్ జరిగిందా? తర్వాత మెయిన్ పబ్లిసిటీ అప్పుడు ఇక ప్రొడ్యూసర్ గారు, ఆయన గోపి గారు, వద్దులే ఇక అది వాడకు, అది హోర్డింగ్స్ లో ఎక్కడ వాడకలే, అవాయిడ్ చేయండి అని చెప్పారు అంతే. అంటే అప్పుడు వరకు అంటే వాళ్ళు చూశారు, రామ్ గారు, గోపి గారు చూశారు, సుకుమార్ గారు చూసారు, వీళ్ళందరూ ఓకే చేసింది. ఓకే, మేము చూసాం, మా రిగ్రెసివ్ మైండ్ అయ్యి మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించాము, వాళ్ళు ముగ్గురు చూశారు, వాళ్ళకి కూడా ఓకే, హీరో గారు కూడా చూసుంటారు. సో అందరూ చూసే ఓకే అనుకున్నారు కదా, ఓకే అనుకుని సాంగ్ పోస్టరే అది కూడా, సాంగ్ అనౌన్స్మెంట్కి వాడిన పోస్టర్. సో సాంగ్లో స్టిల్ వాడాలి కాబట్టి అది వాడాం. కొత్తగా అనిపించింది, అంటే హీరో హీరోయిన్ కౌలించుకోవడం, డాన్స్లు ఇది కాదు, ఈయన నడుస్తున్నాడు ఇలా అంటుంటే మనకేం తెలుసు, అరే ఏదో విజువల్గా బాగుంది, మంచి కలర్ కరెక్ట్ చేసి పెట్టాము, అది కాస్త పంచాయతీ అయింది. చాలా పెద్ద పంచాయతీ. సార్ మీకు పర్మనెంట్ కాంపౌండ్స్ అంటే రాజు గారు, హను గారు, సందీప్ రెడ్డి వంగ గారు, గీతార్ట్స్. సో ఏంటి సార్, అంటే ఈ అబ్సెషన్ అనేది ఉంటుందా ఈ పర్మనెంట్ కాంపౌండ్స్? అంటే ఇప్పుడు మీకు ఈ 4 అకౌంట్స్ మీకు వస్తే హ్యాపీ, కొన్ని మీకు బాగా నచ్చిన హీరోలో లేకపోతే బాగా నచ్చిన డైరెక్టర్లో వేరే రావు కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు ఉన్నారు, మీకు నాకు తెలిసి అజ్ఞాతవాసి తప్ప ఆయనకి వేరే డిజైనర్ సెంటిమెంట్. సో అలా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎవరు ఇష్టం వాళ్ళది చేస్తారు. సితారాలో వేరే ఫిలిమ్స్ చేసాం మేము చాలా, అంటే ఆ ఫిలిం అంటే డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి ట్యూన్ అయి ఉన్న టెక్నీషియన్స్ తోటి వాళ్ళు వెళ్తారు. అను కానీ సందీప్ కానీ వాళ్ళతో మాకు ట్యూన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీ ఎక్కడ వాళ్ళ ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా మాతో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్, రాజుగారు దాంట్లో రాజుగారు ఫస్ట్ ప్రయారిటీ మాకే ఇస్తారు. రాజుగారి దాంట్లో కూడా బయట వాళ్ళు చేసిన సినిమాలు ఉన్నాయి, అలా లేదు, అన్ని మేము చేసామని ఏం లేదు. బట్ అదే కంఫర్ట్ లెవెల్. ఇప్పుడు రాజుగారికి మాకు ట్యూనింగ్ ఉంటుంది, ఏ అర్ధరాత్రి అపరాత్రి ఆయన ఏదైనా ఐడియా ఉన్నా, లేదా మేము పంపించిన డిజైన్ చూసి ఆయన బాగుంది బాగాలేదు ఫ్రీగా మాట్లాడుకుంటాం మేము. ఏది మేము కన్విన్స్ చేయాలన్నా ఆయనకి ఈజీ, సార్ ఇది బాగుంటుంది అట్లా. కొంతమందికి అలా ట్యూన్ అయిపోయాం అట్లా. సార్ అజ్ఞాతవాసి ఎలా వచ్చింది మీకు? అజ్ఞాతవాసి త్రివిక్రమ్ గారే అడిగారు, అంటే ఒకసారి చేద్దాం అంటే, అంతకుముందు 2-3 సార్లు కలిసాము, సార్ మీతో వర్క్ చేయాలి అది ఇదని, అయితే ఆ సినిమాకి చేద్దామని సో అదే టైంలో చెప్పి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా మేము కంటిన్యూగా సర్దార్ గబ్బర్ సింగ్ అన్ని సో ఆ ఫ్లోలో, సో అక్కడ హీరో గారి రికమెండేషన్ కూడా ఉంటుంది. ఉంటుంది, ఆయన కూడా కంఫర్ట్ జోన్ ఫీల్ అయి ఉంటారు. అంటే అప్పటికే ఒక 5-6 సినిమాలు చేసాం ఆయనవి. సో త్రివిక్రమ్ గారి స్టైల్ ఎలా ఉంటుంది సార్? అజ్ఞాతవాసికి మీకు ఏ రకంగా ఇచ్చారు బ్రీఫ్? అజ్ఞాతవాసి ఆయన కాన్సెప్ట్ చెప్పారు, సినిమా కాన్సెప్ట్ ప్లస్ పోస్టర్ ఎలా ఉండాలనే ఐడియాస్ కొన్ని చెప్పారు.
అంటే కొన్ని రెఫరెన్స్‌లు అవి ఇచ్చారు. అట్లా చేసాం కొన్ని పోస్టర్ నచ్చినాయి ఆయనకి వర్క్ నచ్చింది. బట్ సంహౌ తర్వాత మళ్ళీ చేయలేదు ఎప్పుడు. ఈసారి ఇంకెప్పుడైనా కలవాలి. అనురాగపుడి గారిది మీది చాలా మంచి కాంబినేషన్. యాక్చువల్‌గా ప్రతి పోస్టర్ చాలా యూనిక్ టేస్ట్. 'అందాల రాక్షసి' అయితే నాకు తెలిసి మీ వర్క్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్. వన్ ఆఫ్ మై అంటే ఫస్ట్ ఫేవరెట్ వర్క్. అయి ఎలా చేశారు సార్ ఆ పోస్టర్స్? బాగా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా ఎస్థెటిక్‌గా ఉంటాయి. ఏం లేదు పెయింటింగ్ స్టైల్ వెళ్దామని అనుకున్నామండి. అంటే వాటర్ కలర్స్ లాగా వెళ్దాము. బట్ యాక్టర్స్ కూడా తెలిసిన యాక్టర్స్ కాదు కదా! సో, అందరు కొత్తోళ్ళే కాబట్టి కొంచెం హవేగా వెళ్దాము, ఆర్టిస్ట్‌గా వెళ్దామని చెప్పి తన ఐడియానే. సో, దాని నుంచి పెయింటింగ్స్ లాగా వెళ్దాం. అప్పుడు హోర్డింగ్స్ ఉండేటివి చాలా. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండేటివి. సో, ఇలా వాటర్ కలర్స్ లాగా వెళ్తే ఆ హోర్డింగ్స్ పడితే కూడా చిన్న అటెన్షన్ గ్రాబ్ అవుతది. సో, బ్రైట్ కలర్స్ అంటే సినిమా కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉంటాయి యాక్చువల్లీ. కంపోజిషన్స్ కూడా హార్డ్ కంపోజిషన్స్ ఉంటాయి. సో, ఆ కంపోజిషన్స్‌కి ఆ పెయింటింగ్ స్టైల్ బావుంటదని చెప్పి అలా వెళ్ళినాం. ఫస్ట్ చూసుకున్నాం బావుంది. సో, అన్ని పోస్టర్స్ అలాగే కంటిన్యూ చేసాం యాక్చువల్లీ. 'ఫౌజీ' ఇప్పుడు 2 డిఫరెంట్ వరల్డ్స్ మీకు చాలా ఆహ్, హ్మ్. ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇది కదా! దానికి ఏమైనా ఇచ్చారు బ్రీఫ్? అంటే మీరు నాకు కథలో గిథలో ఏం చెప్పక్కర్లేదులే గానీ, ఇప్పుడు వచ్చిన 2 పోస్టర్‌లకే చెప్పొచ్చు. ఇప్పుడు మొన్నొచ్చిన పోస్టర్ అయితే తన ఐడియానే. అంటే తను విజువల్‌గా మాకు చెప్పాడు. ఫిల్మ్‌లో సీన్ ఉంటదని ఇట్లా ఒకటి. సో, అది షూట్ చేసినప్పుడు ముందైతే ఫోటో షూట్ చేద్దాం అనుకున్నాం. బట్ షూట్ చేసినప్పుడు స్టిల్ తీసుకొని చేసామనమాట. ఇప్పుడు ఫోటో షూట్ సెపరేట్‌గా చేయలేదు గానీ, షూట్ జరిగినప్పుడు స్టిల్ అందులో బాగున్నది తీసుకొని వాడాము. అయితే అది తనకు విజువల్‌గా ముందు నుంచి ఉంది. అదోటి ఇంకో ఎపిసోడ్ ఉంటది అదిరిపోద్ది. అది కూడా ఆ 2 పోస్టర్‌లు వేయాలని ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాడు మాకు. ఓకే. ఇప్పుడు ఇదిగా దాని ముందు సీతారామం కూడా తను హను ఎట్లా అంటే సినిమా అయిపోగానే సినాప్సిస్ పంపుతాడు మాకు పీడిఎఫ్ చదవమని. మొత్తం చదివిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏంటి కథ టోటల్‌గా కథ అంతా బేసిక్ సింగిల్ లైన్ ఆర్డర్‌లో అంతా చదివిన తర్వాత ఇది ఇందులో ఇంపార్టెంట్ కీ సీన్స్ ఇట్లా ఉన్నాయి కదా! ఇప్పుడు ఎలా ప్రెజెంట్ చేద్దామని అప్పుడు మేము కూర్చొని డిస్కస్ చేసుకొని అది ప్లస్ అవుతున్నంత సేపు హ్మ్. ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ చూపిస్తాడు. రష్ చూపిస్తాడు. ఓకే. రషెస్ చూపిస్తాడు. ఎడిట్ అయిన తర్వాత చూపిస్తాడు. ఆఫీస్ కూడా ఇక్కడే కదా! అంటే మాకు తను యాక్చువల్లీ క్లయింట్ కంటే కూడా ఈజ్ లైక్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మేము ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో తను అసిస్టెంట్ డైరెక్టర్ మన చందు గారి దగ్గర. అట్లా మేము చందు గారి సినిమా చేసేటప్పుడు బాగా హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం. సో, మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉంది. అట్లా ఏంటంటే బాగా ఫ్రీడమ్ మాకు. అరే! ఊరే అనుకునేంత ఉంటది. సో, ఏదైనా బావుంది, బాలేదని తన ఐడియాని మేము రిజెక్ట్ చేయడానికి లేదా మేము చెప్పిన డిజైన్‌ను మొహం మీద రిజెక్ట్ చేయడానికి మాకు ఆ ఫ్రీడమ్ ఉందనమాట. అంటే మాకు ఆ బెరుకనేది ఉండదు. అరే! ఇది బాలేదు, అసలు వర్కౌట్ కాదని మేము చెప్పినా, అరే! మీ డిజైన్ చెత్తలా ఉంది, ఏందిరా ఈ డిజైన్ అని వాడన్నా మేమెవరం తీసుకోం నెగెటివ్‌గా. సో, ఆ పాజిటివిటీ మేబీ దట్ కుడ్ బి ద రీజన్. డిజైన్స్ రావడం. తన సినిమాలు అన్నీ కూడా నాకు తెలిసి అన్ని డిజైన్స్ బావుంటాయి అన్ని ఫిల్మ్స్. ఈవెన్ అవును. 'సీతారామం' 'సీతారామం'. అవును. అంతకుముందు 'పడి పడి లేచే మనసు', 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' అన్నీ కూడా అండ్ ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ మీకు. ఎందుకంటే ఒక పెద్ద 'ప్రభాస్' గారు పాన్ ఇండియా స్టార్. అవును. సినిమాలో పీరియడ్ సెటప్ అవ్వడంతో 2 డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్. అవును. 'ప్రభాస్' గారు కలిసారా సార్? ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా? లేదు ఈ సినిమాకి నేనైతే ఈ కలవలేదు. ఫిల్మ్ కలవలేదు. స్పిరిట్‌కి టైంలో కలిసాం. ఎలా ఉంటది ఆయన ఇన్వాల్వ్‌మెంట్? ఆయన ఇన్పుట్స్? ఎక్కువ ఫ్రీ అంటే డైరెక్టర్ చెప్పిందండి. ఆయన పెద్ద ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ఆయన చూసుకొని బావుందా లేదా ఇప్పుడు ఆ రోజు స్టిల్ తీస్తే ఒక 5, 6 స్టిల్స్ ఇస్తే ఇది బావుండాలి అన్నారు అంతే. ఇది బావుంది, ఇది వాడొచ్చు, బావుందన్నారు. స్పిరిట్ ఫోటో స్పిరిట్ ఫోటో ఫోటో షూట్. షూట్ చేసేటప్పుడు. సార్ సందీప్ వంగ గారికి మీకు ఎలా సింక్ అయింది? ఆయన మీకు ఆల్మోస్ట్ ఆస్థాన్ డిజైనర్లు అనుకుంటా కదా? అట్లా ఏం లేదండి. అంటే మాకు అర్జున్ రెడ్డి ముందు నుంచి పరిచయము. ఓకే. సో, ఎక్కువ మీ ఆఫీస్‌లోనే ఉంటారు. వచ్చినప్పుడల్లా అని ఎవరో చెప్పారు నాకు. అంటే ఫ్రెండ్ తను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్ తను. సో, ఆ ర్యాప్ ఉంది. అంటే అర్జున్ రెడ్డి మేము చేయలేదు యాక్చువల్లీ. సో, అర్జున్ రెడ్డి తర్వాత అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ ఇంటికి మా ఆఫీస్ మాదాపూర్‌లో ఆఫీస్ చాలా దగ్గర. సో, అప్పుడు స్పిరిట్ ఆఫీస్ ఓపెన్ చేయక ముందు నుంచి తను అక్కడ వచ్చేవాడు రెగ్యులర్‌గా. సో, అట్లా. మీకు ఎప్పుడు ఏ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ డంపులొస్తాయి కదా! ఫస్ట్ ఆ యానిమల్‌లో అది ఉంటది గన్ సీక్వెన్స్ డంప్ వచ్చినప్పుడు ఏమనిపించింది? మేము డంప్‌కి ముందే అది చూసేసాం ఆ వెహికల్. అవునా? ఓకే. స్టోరీ అంటే అన్నీ తెలుసు అన్నీ ముందు. తెలుసు. అన్న ఇలా ఒకటి చేపిస్తున్నావు, ఒకటి వెహికల్ సెపరేట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నా అని దాని స్కెచ్‌లు, ఆ స్టేజ్ వైస్ అవుతున్న కొద్దీ ఇదిగో దీని టైర్లు ఎలా ఉంటాయని పెయింట్‌కి ముందు క్రోమ్ ప్లేటింగ్ అయ్యాక, ఆ మిషన్ ఫిట్ అయ్యాక అయన్నీ మేము చూస్తూనే ఉన్నాం. సో, మాకు వావ్ ఫ్యాక్టర్ అయితే అంటే ఆయన చెప్పినప్పుడు ఉండేది. అరే! బట్ అరే! బావుంది, బావుంది అని స్టిల్స్ వచ్చేటానికి మాకు పాత పడిపోయింది అది. అంటే మేము చూసేసున్నాం ఆల్రెడీ.
సార్ మీరు 'స్పిరిట్' ఫస్ట్ పోస్టర్ వేసినప్పుడు ఆయన దాంట్లో ఒక థీమ్ ఉంటది. 'వుండెడ్ ఆల్ఫా మేల్' అని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ అదే. ఇప్పుడు ఆ పోస్టర్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంకా అదే హ్యాంగ్ ఓవర్‌లో ఉన్నారు అనిల్ బాన్వాల్ కూడాని. అదే పోస్టర్ వేసారన్నారు. ఏంటది ఆ టోన్‌లోనే ఉన్నారా మీరు? ఇక అది డైరెక్టర్ ఫిల్మ్, అది డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిన క్యారెక్టరేషన్, అది దానికి మాకు సంబంధం ఏమీ లేదు యాక్చువల్లీ. అంతే కదా. అంతే ఇప్పుడు ఆ క్యారెక్టర్ అదైతే మనం అదే చేయాలిగా పోస్టర్, ఇంకోలా చేయలేంగా. ఓకే. ఎన్ని చేసుంటారు సార్ మొత్తం పోస్టర్స్ ఇప్పటిదాకా? స్పిరిట్ది అదొకటే. అది కూడా ఐడియా సందీప్ ఐడియానే. ఇలా అనుకుంటున్నా అంటే ఒకటి క్లోజప్ ఒకటి ఏదో 2, 3 అనుకున్నాము. ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది ఏదో 5, 6 డిస్కషన్లో ఇదే సందీప్ ప్రతిదీ పర్టికులర్గా ఉంటాడు. అంటే ఇప్పుడు స్పిరిట్కి ఏం కావాలి అంటే ప్రతి సినిమా టైంలోనే ఈ స్టిల్ ఈ పోస్టర్ పడుతుంది అనేది ఆయన చాలా పర్టికులర్గా ఉంటాడు. అదే స్టిల్ పడతాడు. ఓకే. ఆయన ఎలా ఇస్తాడు సార్ బ్రీఫ్? ఆయన ఎలా చెప్తాడు? కథ మొత్తం చెప్తాడా? ఎవ్రీ సీన్ టు సీన్ ఉంటదా మీకు? ఓకే. సీన్ డైలాగ్స్ కూడా చెప్తాడు ఒక్కోసారి. ఓకే. మాడ్యులేషన్ కూడా చెప్తాడు, నరేషన్. అవునా? ఇప్పుడు ఆ పర్టికులర్ పోస్టర్‌కి ఎలా కావాలని అడిగారు మిమ్మల్ని? గుర్తుందా? ఏమన్నా ఈ పోస్టర్ ఇలా కావాలని ఒక బ్రీఫ్ ఇస్తారా? చెప్పాడు, ఇట్లా హీరో బ్యాక్ షాట్ ఉంటుంది, అమ్మాయి ఇట్లా సిగరెట్ పెడుతుంటారు, అది విజువల్గా చెప్పాడు, మనకు అర్థమయ్యేలా చెప్పాడు. సో లొకేషన్కి వెళ్ళాక తనే పొజిషన్ పెట్టి చూపించి, సో అసిస్టెంట్ డైరెక్టర్లతోటి ఫస్ట్ ఆ షాట్ తీసి ఇలా ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళ మెయిన్ యాక్టర్స్ని అది ఫోటోషూటా లేకపోతే ఫోటోషూట్ ఆన్ లొకేషన్? ఫోటోషూట్ అనేది మాంటేజ్, అది యాక్చువల్గా మాంటేజ్లో ఉంది. సో దాన్ని ముందు ఇంకా మాంటేజ్ తీయలేదు. సో దానికంటే ముందు వీళ్ళు సార్ చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా మీరే చేశారు, 'ఖైదీ నంబర్ 150'. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటది? బాగానే ఉంటుంది. ఆయన కూడా ఆయనతో వర్క్ చాలా బాగుంటుంది. మీకు ఎవరో చెప్పారు, నాకు ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆయన డైరెక్ట్ వాయిస్ నోట్లతో కమ్యూనికేట్ అవుతారు టెక్నీషియన్స్తో. అవును. ఆయన అన్ని అంటే మధ్యలో లేయర్స్ లేకుండా డైరెక్ట్ గా చెప్తారంటారు. ఆయన ఈజ్ లైక్ వెరీ అప్రోచబుల్ అండ్ వెరీ గుడ్ ఆయనతో పనిచేయడం అయితే. అంటే ఇప్పుడు ఆయన ఎవరికో మేనేజర్కి చెప్పి మేనేజర్ మనకి చెప్పి ఏదైనా కరెక్షన్ అట్లా ఉండదు. ఆయన డైరెక్ట్ ఫోన్ చేస్తారు. అంటే ఫస్ట్ మేము 'ఖైదీ నంబర్ 150' చేసినప్పుడు వినయ్ గారు మాకు పరిచయం. అంతకుముందు సినిమా ఇప్పుడు చేసాము ఒకటి. అయితే మేము వినయ్ గారు పిలిపించారు. అప్పుడు మాకు చిరంజీవి గారు పరిచయం లేరు. అయితే ఆయన కల్పించారు, ఇట్లా మన డిజైనర్స్ అది ఇదని లోగో అది చేసి చూపిస్తే బాగుంది. ఆ మధ్యలో మేము కట్అవుట్ లాగా 'ఖైదీ నంబర్ 150' కట్అవుట్ ఇది చాలా బాగుంది ఐడియా, ఇది. అయితే వినయ్ గారు అన్నయ్య ఇది ఓకేనా, మరి స్టిల్ పెడదామా అది అంటే, లేదు ఇలా బాగుందిలే, వాళ్ళు ఏదో ఆలోచించి పెట్టుంటారు కదా అది ఇది అని. అయితే ఆ సినిమాకి ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. అంటే 1, 2 సార్ హాయ్ సార్ డిజైన్ చూపించడం అంతవరకే. తర్వాత 'సైరా నరసింహారెడ్డి' చేసేటప్పుడు ఆయన డైరెక్ట్గా ఒకసారి గుణ గారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడారు, ఇట్లా నేను చిరంజీవి మాట్లాడుతానంటే, నేను చిరంజీవి గారు నాకు అర్థం, వాట్సాప్ కాల్, నిజమా కాదా నాకేం అర్థం, సార్ చెప్పండి అన్న. నేను చిరంజీవి మాట సార్ చెప్పండి గుణ దగ్గర తీసుకున్న నెంబర్ అన్నారు. సార్ చెప్పండి, ఈ డిజైన్లు బాగున్నాయి, ఇది నేను చిన్న కరెక్షన్స్ అనుకుంటున్నాను, చెప్పచ్చా ఇప్పుడు, మళ్ళీ కాల్ చేయనా అన్నారు. అంటే 7 ఏదో అయింది టైం అప్పుడు. అంటే సార్ పర్లేదు చెప్పండి అని. అయితే సరే ఇది ఒకసారి ఈ డిజైన్లో ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అదంటే, సరే సార్ నేను కరెక్షన్స్ చేసి పంపిస్తానండి. ఆ తర్వాత మళ్ళీ పంపిస్తే ఒకసారి అట్లా ఇంకా ఫోన్లో మాట్లాడటం, ఎప్పుడైనా ఏమైనా ఉంటే వాయిస్ మెసేజ్ పెడుతుంటారు, లేదా డైరెక్ట్ మెసేజ్ పెడతారు. సో బేసిక్ ఏంటంటే ఆయన డిజైన్లు కూడా ఎక్కువ ఒకవేళ డిస్కస్ చేయాలంటే రమ్మంటారు ఆఫీస్కి, ఇంటికి వస్తే ఆఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా ఏమైనా చెప్తే సార్ ఇలా బాగోదు ఇలా బాగుంటుంది సార్ అది ఇదని, ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఆయన దగ్గర. సో ఓకే మీకు ఎలా అనిపిస్తే అట్లా చేయండి, నాకు అనిపిస్తుంది ఇట్లా కంపోజిషన్ ఇలా ఉంటే బాగుంటుందేమో కదా, ఇటు లెఫ్ట్ ఎంటీ స్పేస్ ఉంది, ఇక్కడ ఈ ఫ్లాగ్, సైరా నరసింహారెడ్డికి అయితే బాగా పర్టికులర్గా చెప్పారు ఆయన, ఇట్లా ఫ్లాగ్స్ ఈ ఎంటీ స్పేస్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా అది ఇదంటే, మనం లేదు సార్ ఎంటీ స్పేస్ ఉంటేనే మీ మీదకి వెళ్తుంది లుక్ అంటే, అవునా మీరు అన్నది కూడా కరెక్టే, ఓకే అయితే ఇలా వదిలే అట్లా. అంటే ఇంటరాక్షన్ బాగుంటుంది ఆయనతో. ఆయన చెప్పేవి కూడా ఊరికే ఏదో చెప్పరు, అరే జెన్యున్గా రీజన్ ఉంటుంది. అంటే అరే ఇది ఎందుకు కరెక్షన్ చెప్తున్నా అనేది చెప్తాడు ఆయన, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 150 సినిమాల ఎక్స్పీరియన్స్. అదే మాకు కూడా ప్లస్ మనం చెప్పింది కూడా హీల్ ట్రై టు సింక్ ఇన్. అంటే బాగుంది ఐడియా, ఇది బెటర్గా ఉంది, లేదు ఇది వర్కౌట్ కాదులే, చాలా ఫ్రీగా ఉంటుంది ఆయనతో పనిచేయడం. ఓకే సార్, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఎక్కువయ్యి అదర్ లాంగ్వేజ్ డిజైనర్స్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తున్నారు. కాబిల్ అని ఒక అతను వచ్చాడు, టూనీ అని ఒక ఆయన వచ్చారు. నేను చాలామంది నేను ఫ్రాంక్గా చెప్పాలంటే పోస్టర్స్లో మరీ అంత ఎక్సైట్మెంట్ ఏం కనిపించట్లేదు, బయట నుంచి వేస్తుంది. అండ్ కొంతమందితో మాట్లాడుతుంటే
వాళ్ళ అప్రోచబిలిటీ ఇప్పుడు మీరు ఉంటారంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కూర్చుని చేయించుకోవచ్చు. బట్ ఒక్కోసారి వాళ్ళు ఫోన్లో కూడా దొరకరంట. ప్రతిదానికి చెన్నై వెళ్ళడం ఇంకో చోటుకి వెళ్ళడం కుదరదు. బట్ అయినా ఈ ట్రెండ్ ఎందుకు వస్తుందంట? అంటే మేబీ వెరైటీ ట్రై చేయడానికి అయి ఉండొచ్చు. అంత వెరైటీ ట్రై చేసి అంత వెరైటీ పోస్టర్ కొని మీకు వెరైటీ ట్రై చేయడము, వెరైటీ అప్రూవ్ చేయడము, వెరైటీ బయటకి ఇవ్వడం మూడు డిఫరెంట్ విషయాలు కదా. సో ట్రై చేయడానికని వెళ్ళి అక్కడి నుంచి ఇక మరి రావట్లేదా ఏమో మరి తెలియదు మనకి. అంటే మాతో కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళు అయితే మా దగ్గరికే వస్తున్నారు, ఆ ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక మన దగ్గర నుంచి మా వర్క్ నచ్చక ఎవరిని అటు వెళ్ళిపోయి లేదా అక్కడి నుంచి ఏమైనా బాగా తీసుకుంటే పోనీ దట్ ఈస్ ఓకే. అరే మనం ఇప్పుడు మేము అన్నీ చేసినవి కూడా అద్భుతంగా ఉంటాయని గ్యారంటీ లేదు కదా. ఒక్కోసారి మేము కూడా ఫెయిల్ అవుతాం, ఒక్కోసారి కొన్ని సినిమాలు సరిగ్గా చేయలేకపోతాం, ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు మేబీ దే వౌచ్ ఆన్ అదర్ డిజైనర్స్, మేమనే కాకపోయినా, అంటే మేము ఒక్కడమే లేం కదా. అట్లా వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళకి అక్కడి నుంచి బాగా వస్తే అది తీసుకుంటారు. లేదు అక్కడ బాగోకపోయినా సరే ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసాం బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, సరే వీటిలో ఇది బెస్ట్ అనుకుంటున్నారేమో. అట్లా చెప్పలేము, అది వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందనేది. అట్లా వెళ్ళిన వాళ్ళ సంగతి అన్నా నేను. ఇప్పుడు మా వరకు అయితే మాతో ఏం ప్రాబ్లం లేదు సార్. అంటే మా క్లయింట్స్ దే ఆర్ హ్యాపీ. అలా బయటికి వెళ్ళి చేసిన వర్క్ లో వీళ్ళు ఎవరో భలే చేశారా అనేది ఏమనిపించిందా? అలా ఒప్పుకోరా? అలాగే బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. అంటే పుష్ప వాళ్ళు బాగుంటాయి, యాక్చువల్లీ పుష్ప బాగుంటాయి, జైలర్ పోస్టులు చాలా బాగుంటాయి, జైలర్ కూడా బాగుంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి కన్నడ సినిమాలు కూడా, ఒకటి రెండు సినిమాలు చాలా బాగుంటాయి. సార్ మీరు చేసిన డిజైన్స్ లో ఒక టాప్ 5 డిజైన్స్ అంటే ఏం చెప్తారు మీ కెరీర్ మొత్తం? కష్టం సార్ అట్లా, మాకు అన్నీ నచ్చుతాయి. బట్ మీరు అన్నట్టు టాప్ 5 అంటే ఏమో సడన్ గుర్తు రావట్లేదు కానీ అందాల రాక్షసి ఒకటి బాగుంటుంది, ఓయి పోస్టర్స్ బాగుంటాయి, బొమ్మరిల్లు బాగుంటాయి, సీతమ్మ వాకిట్లో బాగుంటాయి, బృందావనం బాగుంటాయి, రక్త చరిత్ర ఒకటి బాగుంటాయి, సర్కార్ ఒక పోస్టర్ ఉంటుంది మేము చేసింది, అది ఒకటి బాగుంటుంది. ఈ రీసెంట్గా అంటే ఈ యానిమల్. మీరు చెప్పిన లిస్ట్ లో అన్ని 10 సంవత్సరాల ముందు ఉన్నాయి, 10-15 సంవత్సరాలు. సడన్ గా అంటే నాకు గుర్తు రావట్లేదు, బాగా రిజిస్టర్ అయిపోయినా. అంటే ఇందాక నేను అన్నాను కదా సినిమా పోస్టర్స్ లో ఏంటో ఎక్సైట్మెంట్ ఇన్నోవేషన్ తగ్గుతుందని. 10 సంవత్సరాల ముందు ఉండే పోస్టర్స్ మనల్ని ఎక్కువ ఎక్సైట్ చేస్తున్నాయి. మేబీ అది సినిమాల్లో ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే డిజైన్స్ లో ప్రాబ్లం అవ్వచ్చు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే. అంటే రీసెంట్గా అంటే అన్నగా అందుకే యానిమల్ పోస్టర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ లుక్ స్పిరిట్ బాగానే ఉంటుంది. అదర్ దాన్ మీ ఆల్ఫా కంప్లైంట్ పక్కన పెడితే స్పిరిట్ పోస్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫౌజీ కూడా బాగుంటుంది. ఫౌజీ పోస్టర్ నాకైతే హై ఇచ్చింది బాగా. అంటే హీరో ప్రభాస్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్, నాకు ఆ సీన్ ఎలా ఉంటుంది, ఇంకా రష్ ఎడిట్ అయితే చూపిస్తాడు మావాడు వెయిటింగ్. బట్ అదే కంప్లైంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అది కానీ మనం దాన్ని ఏం చేయలేములేండి. చూసిన ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు కదా, తప్పులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ట్విట్టర్లో మోస్ట్లీ అలాగే ఉన్నారు. సార్ పుష్ప 2 పోస్టర్ లేదు, ఫస్ట్ లుక్ పోస్టర్ జాతర సీక్వెన్స్. ఆ పోస్టర్ వేరే వాళ్ళు ఎవరో చేశారు. ఇట్ వాజ్ ప్రతి మేజర్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో వేసారు. ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించిందా? అంటే నాకు గుర్తుండే వరకు ఒక పోస్టర్ కి అంత ఈ మధ్య కాలంలో ఇయర్స్ లో అంత విజిబిలిటీ అదే ఆ పోస్టర్ కి. మనకు రాలేదు అంతే. డిసప్పాయింట్ అయ్యింది అందులో. ఓకే, అన్ని మనమే చేయాలంటే ఇప్పుడు మేము వచ్చే టైం కూడా చాలా మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో, పాతుకుపోయిన డిజైనర్స్. మరి వాళ్ళు కూడా అలా డిసప్పాయింట్ అయ్యి ఉంటే మనకు అవకాశాలు. ఇప్పుడు మేము ఎన్నాళ్ళు చేస్తాం సార్, ఇంకా మేము కూడా ఏజ్ అవుతుంది కదా, కొత్త రావాలి. రిటైర్ అవుతారే ఇప్పుడు? రిటైర్ అని కాదు, అంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా సార్. ఎట్లయినా ఎంత చేసినా ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ మారిపోతుందండి. మా పిల్లలు చెప్తారు, నేను మా అమ్మాయి ఏదో జెన్ ఆల్ఫా అంటే మా వాడు ఇంకేదో జెన్ అంట, వేరే జెన్ అంటే ఏదో చెప్తారు. అంటే అట్లా షార్ట్ స్పాన్ అయిపోయింది వాళ్ళ జనరేషన్. ఇది కూడా ఎలా అప్డేట్ అవుతారు? మీరు ఇప్పుడు నిజమే ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నాయి, ఎలా అప్డేట్ అవుతారు అసలు? అదే సార్, ఫ్రీక్వెంట్ లెర్నింగే, రెగ్యులర్ బేసిస్ లో లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. అంటే టెక్నికల్ అప్గ్రేడ్ అనేది ఓకే నేర్చుకుంటారు, బట్ ఒక క్రియేటివ్ అప్గ్రేడ్ అనేది అది ఎక్కడ నేర్చుకోవడానికి దొరికేది కాదు కదా. నేర్చుకోవడానికి అంటే అది కొంచెం మా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది కొంతవరకు. కొంచెం మనం వేరే అన్నట్టు వేరే లాంగ్వేజ్ పోస్టర్స్, వేరే రెఫరెన్స్ ఇమేజెస్, లేదా ఏదో ఒక రెఫరెన్స్ మెటీరియల్ నుంచి ఇన్స్పైర్ అవడమే. ఫ్లై చేస్తున్నాము, చూస్తే ఏదో యాడ్ కనిపించింది, బాగుంది అనిపించింది, అలా మైండ్లో ఉంటుంది, అది ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తాము. లేదా కథ వేగ్గా ఇప్పుడు మేము ఏదో ఎటన్నా
ఖాళీ కూర్చున్నప్పుడు మనవాడు ఏదో అరే ఒక ఐడియా వచ్చింది ఈ సినిమాకి ఇలాంటి దానికి ఇది బాగుంటుంది అని చెప్తాడు ఎప్పుడు. ఆ కథ ఎప్పుడు వస్తే అప్పుడు మేబీ వాడతాం అది. లేదా ఇప్పుడు రన్నింగ్లో ఉంటే దానికి ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం అట్లా. ఓకే. సో అలా మనకు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు రీసెంట్గా వచ్చే డిజైన్స్ ఎట్లా వస్తున్నాయి, క్లయింట్స్ ఎలాంటివి నచ్చుతున్నాయి, లేదా మీరు కమెంట్స్ కమెంట్స్ చూస్తే కూడా మీకు కొంచెం ఓకే ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళకి ఎలాంటి కలర్స్ నచ్చుతున్నాయి, ఎలాంటి డిజైన్స్ వాళ్ళు లైక్ చేస్తున్నారు, అది ఒకటి. ఇవన్నీ కొంచెం నేర్చుకుంటూ ఉండాలి, ఏదో ప్రాసెసే. ఓకే. సార్ ట్విట్టర్‌లో ఇప్పుడు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కల్చర్ అనేది కొన్ని ఇయర్స్‌గా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా బెటర్ అవుతుంది కూడా క్వాలిటీ. అసలు ఒక ఔత్సాహిక డిజైనరో ఎవరో ఒక ఇమ్మెచ్యూరిష్‌గా ఉంటారు. ఏదో డిజైన్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ అడ్వైస్? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఒకవేళ దే వాంట్ టు టేక్ ఇట్ యాస్ ఎ ప్రొఫెషన్ అనుకుంటే. అంటే ఇప్పుడు ఈజీ అండి యాక్చువల్లీ. అంటే మా టైంలో మేము ఇంకా ఒక డైరెక్టర్‌ని ప్రొడక్షన్ హౌస్‌ని పట్టుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో ఉన్నారు. డైరెక్ట్ మీరు పంపాలనుకుంటే వాళ్ళకు అంటే అప్రోచబిలిటీ కాదు నేననేది. ఇట్స్ లైక్ మోర్ లైక్ టెక్నికల్‌గా మీరు చూసే డిజైన్స్‌లో ఏం తక్కువ అవుతున్నాయి? ఈ వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటి? టెక్నికల్‌గా ఎలా గ్రూమ్ అవ్వాలనేది? టెక్నికల్గా గ్రూమ్ అవడానికి ఇక వాళ్ళకి తెలుసు దారులు. అంటే వాళ్ళు మనకంటే ఫార్వర్డ్గానే ఉన్నారు కదా. టెక్నికల్గా అందరూ ఇప్పుడు ఏఐ వాడుతున్నారు, లేకపోతే డిజైన్లు మామూలు వాళ్ళు చేసేసుకుని ఇన్స్టాగ్రామ్లో అట్లా పెట్టేస్తున్నారు. వా ఇప్పుడు మనం ఒక సినిమా డిజైన్ రిలీజ్ చేసాము, ఫౌజీ ఉంది సపోజ్, రిలీజ్ చేస్తే వాళ్ళు దాని వెనక ఏవేవో బ్యాక్గ్రౌండ్లు పెట్టి చాలా వచ్చినాయి డిజైన్స్. సో వాళ్ళు అట్లా టెక్నికల్గా ఫార్వర్డ్గానే ఉన్నారు. ప్లస్ అప్రోచబిలిటీ కూడా తగ్గిపోయింది. అంటే మీరు అప్రోచబిలిటీ పెరిగింది, తగ్గడం అంటే ఆ డిస్టెన్స్ తగ్గిపోయింది. వెళ్ళాలి, సినిమా ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ టైం తీసుకోవాలి, వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి, డైరెక్టర్ హీరో కన్విన్స్ చేయాలి, అది లేదు. నీకు నచ్చిన డిజైన్ నువ్వు ట్వీట్ చేసేస్తే 10 సార్లు ట్వీట్ చేస్తే ఒకసారన్నా హీరోగా కానీ డైరెక్టర్ కానీ చూస్తున్నారు, నచ్చితే బాగుందని రీట్వీట్లు చేస్తున్నారు. సో అట్లా వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ కూడా ఈజీ అయిపోయింది. బట్ ఏంటంటే ఆ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళని. సార్ ట్విట్టర్ డిజైనర్, సినిమా డిజైనర్ అవ్వాలంటే ఏంటి డిఫరెన్స్? అది నేను అడిగేది. సీరియస్గా రావాలి ఇందులోకి, ట్విట్టర్లోంచి బయటకు వచ్చి ఇక్కడికి సీరియస్గా తీసుకుంటే అవుతారు. ఓకే. నైస్ సార్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. సో మచ్.